ఈ విధంగా చప్పట్లు కొడుతున్నారట. అప్పుడు ఆయన ఆశ్చర్యపోయి దాని అర్థం ఆయనే చెప్పాడు. ఈ కథ కొంచెం జాగ్రత్తగా వినవలసిన అపూర్వమైనటువంటి ఘట్టం. ఈ ఘట్టమే చాలా అపూర్వ ఘట్టం. ఎదురుగుండా మంచి జడలు ధరించిన, తులసీమాలలు ధరించిన ఒక ఆయన కూర్చునున్నాడు. ఆయన ఎంతో బాగుందండి ఈ గీతం, దీని అర్థం చెప్పండి, అర్థం చెప్పకపోతే మా అలాంటి వాళ్ళకి ఏమర్థం అవుతుందన్నట్ట. ఆయన చూస్తే పండితుల్లో ఉన్నాడు. నిజంగా మీరు అంతా పండితులే, ఏమి ఎరగనట్టుగా కూర్చుంటారు, కానీ నేను చెప్పేదానికి అర్థం మీకు తెలిసే ఉంటుంది. కొందరు తెలుసున్నా తెలియనట్టు నటిస్తారు, కొందరు తెలియపోయినా తెలుసున్నట్టు నటిస్తారు. అలాగా చెప్పొచ్చేది ఏంటంటే, ఆయన నాకేం అర్థం కావటం లేదండి, మధురంగా ఉందండి, భావన అర్థమైందండి, మీ ముఖంలో దృశ్యం తెలిసింది, కానీ ప్రతిపదానికి అర్థం చెప్పండి అనగానే అప్పుడు ఆయన చెప్పాడు, యా ఏ స్త్రీ వనమాలిన శ్రీకృష్ణుడి చేత, వనమాల మెడలో ధరించిన వాడు కనుక కృష్ణుడిని ఏమంటారు? వనమాలి. వనమాలి గదీశార్గి శంఖి చక్రి చనందకి శ్రీమన్నారాయణో విష్ణుర్ వాసుదేవో విరక్షతు. అందులో వనమాలి అంటున్నావు లేదా? వనమాల ధరించిన వాడు వనమాలి. తులసి, చామంతి, మరువకం ఇటువంటి అనేకములైనటువంటి వాటితో తయారు చేయబడినటువంటి అడవి పువ్వులతో, అడవి దళములతో తయారు చేయబడినటువంటి మాల ధరించటం వల్ల కృష్ణుడిని వనమాలి అంటారు. అటువంటి వనమాలితో ఏ స్త్రీ క్రీడించిందో, ఏ స్త్రీ విహరించిందో ఆమె అతనికి దూరం అయిపోతే ఎలా బాధపడుతుందో చెప్పారన్నమాట. కలువ పువ్వు రేకుల వంటి కళ్ళు కలిగిన వాడట. అనిల అంటే గాలి, తరళ కదులుతున్న, అనిల తరళ గాలికి కదులుతున్న, కొవలయ కలువ పువ్వుల వంటి నయనేన కన్నులు కలిగిన శ్రీకృష్ణునితో యా ఏ స్త్రీ క్రీడించిందో ఆమె ఆయనకి దూరం అయితే ఏం చేస్తుందన్నమాట? తపతి నసా కెసలయ్య చెయ్యనేన. కింద చిగురుటాకులతో ఒక పరుపు పరిచారట. కృష్ణుడికి దూరం అయిపోయిందండి ఒక ఆవిడ. కృష్ణుడు లేడిప్పుడు, ఇందాక చెప్పాం కదా, గోపికలంతా కృష్ణుడికి దూరం అయ్యారు. అందువల్ల ఆవిడ ఒళ్ళంతా వేడెక్కిపోయింది, చాలా బాధపడిపోయింది. విరహ వేదనతో ఆవిడ శరీరం అంతా బాగా వేడెక్కింది. ఈ చిగురుటాకుల మీద పడుకో, ఆకుల మీద పడుకుంటే నీ ఒళ్ళు చల్లబడుతుంది అని ఆకులు పరిచారట ఒక ఆవిడ కోసం. ఆ ఆకుల మీద పడుకున్నా ఆవిడ శరీరం వేడెక్కిపోతుంది తప్ప వేడి తగ్గటం లేదట. కృష్ణుడికి దూరం అయితే చిగురుటాకుల మీద పడుకున్నప్పటికీ ఆయన కోసమే ఏడుస్తుందా లేదా? ఎంత అందమైన ఊహలు చూసారా? కృష్ణుడికి దూరం అవడం వల్ల, ఆయనతో క్రీడించడం వల్ల ఆ పరమాత్మడికి దూరం అయితే చిగురుటాకుల పానుపు మీద పడుకున్నప్పటికీ ఆవిడ ఆయన కోసం తప్పించిపోతుందా లేదా, బాధపడుతుందా లేదా? ఇక రెండవది, ఆయన వికసించిన తామర పువ్వులాగా కోమలమైన ముఖం కలిగిన వాట. వికసిత వికసించిన సరసీజ తామర పువ్వు వంటి లలిత కోమలమైన ముఖేన ముఖము కలిగిన శ్రీకృష్ణుడితో ఏ స్త్రీ క్రీడించిందో ఆమె అతనికి దూరం అవ్వడం వల్ల ఇప్పుడు ఏం చేస్తోంది? మనసిజ విసిఖేన స్ఫుటతినస, మన్మధుని బాణముల చేత కొట్టబడి బాధపడడం లేదు కదా. కృష్ణుడికి దూరం అయితే ఆవిడ మన్మథ బాణాలకి గురై, విరహానికి గురై కుమిలిపోతుందా లేదా? ఆయనకు దూరం అయితే ఒక ఆవిడేమో తామర పువ్వుల వంటి కళ్ళు కలిగినటువంటి ముఖం కలిగినటువంటి కృష్ణుడికి దూరం అయితే మన్మథ బాధకి గురై ఏడుస్తోంది. ఒక ఆవిడకి దూరం అయితే ఆకుల మీద పడుకున్నా ఆవిడ శరీరపు తాపం తగ్గడం లేదు. ఇంకా ఆయన మాటలు ఎంత బాగుంటాయి, అమృతంలో ఉంటాయట. కృష్ణుడు మాట్లాడేటంటే ఆ మాటలు అమృతాన్ని కూడా మించి ఉంటాయి. అంత మృదువుగా అమృతంలా మాట్లాడే కృష్ణుడికి దూరం అయిపోయింది ఒక ఆవిడ. దానివల్ల ఏమైపోయింది? ఆవిడకి ఒళ్ళంతా ఒకటే బాధ కలిగింది. కాలకూట విషం తాగితే ఎంత బాధ కలుగుతుందో అంత బాధ కలిగిందిట. కృష్ణుడు అమృతం, అమృతం దూరం అయ్యింది, దిక్కుమాల కాలకోట విషం దొరికింది. అంటే విరహం అనేటటువంటి విషం దొరికింది. ఈ విషం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? పూర్వం మలయ పర్వతం దగ్గరికి వెళ్ళి ఆ చల్లగాలి అనుభవించేవారు. ఈ చల్లగాలి వల్ల విరహ వేదన అనే విషం తొలగిపోయేది. ఇప్పుడు మలయ పర్వతం మీద నుంచి చల్లగాలి వస్తున్నా ఆ చల్లగాలికి కృష్ణుడికి దూరం అవ్వడం వల్ల ఆవిడ ఏమాత్రం ఆనందం పొందడంలా. కృష్ణుడికి దూరం అయితే చల్లగాలి కూడా అసహ్యం కలిగిస్తోంది. ఇవన్నీ కృష్ణుడికి దూరమైనటువంటి వాళ్ళ బాధలు అన్నమాట. కృష్ణుడికి దూరం అయితే చిగురుటాకుల మీద పడుకోవడం నచ్చటం లేదు. కృష్ణుడికి దూరం అయితే మన్మథ బాణాలకు గురైపోతున్నారు. కృష్ణుడికి దూరం అయిపోతే చల్లగాలి, సువాసనతో కూడిన గాలి కూడా అసహ్యమే కలిగిస్తోంది.
ఇంకా తామర పువ్వులు 2 రకాలు. నీళ్లల్లో పుట్టేటటువంటి తామర పువ్వులు మెట్ట తామర అని ఒడ్డు మీద కూడా పుడతాయి, మట్టిలో కూడా పుడతాయి బురద లేకపోయినా. వాటిని స్థల జలరుహము అంటారనమాట. మెట్ట తామర తెలుగులో చెప్పాలంటే. మీరు చూడండి, ఎప్పుడైనా చెరువుల్లో పుట్టే తామర పువ్వులు కొన్ని ఉంటాయి, పద్మాకరాలు కొన్ని ఉంటాయి. పద్మాకరములు కాకుండా ఒడ్డు మీద కూడా కొన్ని తామర పువ్వులు వస్తాయి. అటువంటి వాటిని మెట్ట తామర అంటారు. నీటి తామర, మెట్ట తామరలో మెట్ట తామరలు అన్నమాట. శ్రీకృష్ణుడి కాళ్ళు చేతులు మెట్ట తామర ఎటువంటి కాంతి వెదజల్లుతాయో అటువంటి కాంతి వెదజల్లుతాయట. అసలు ఏం ఊహండది. స్థల జలరుహ రుచి కర చరణేన. మెట్ట తామరల కాంతి వంటి కాంతి కలిగిన కాళ్ళు చేతులు కలిగిన శ్రీకృష్ణ పరమాత్మునికి దూరం అయిపోయింది ఒక గోపిక. ఆ కృష్ణుడికి దూరం అయిపోవటం వల్ల నేల మీద పడి దొల్లుతోంది. ఆ దొల్లుతున్న ఆవిడికి ఆనందం కలిగించడానికి చంద్రుడు వచ్చాడు. చంద్రుడి కిరణములు ఆనందం కలిగించాలి, కానీ ఆనందం కలిగించటం లేదా. చంద్రుడి కిరణములు మీద పడుతున్నా, వెన్నెల మీద పడుతున్నా, అయ్యో ఈ వెన్నెల నాకు అసహ్యంగా ఉంది, కృష్ణుడు లేకపోతే వెన్నెలలో ఉండలేకపోతున్నాను, వెన్నెల తాపం కలిగిస్తోంది అని కిందపడి అటు ఇటు దొల్లిపోతోందిట. లొఠతి నసా హిమకర కిరణేన. ఇక తర్వాతది శ్రీకృష్ణుడు వర్షాకాలపు మేఘం లాంటి రంగు కలిగినవాడు. వర్షాకాలంలో మేఘములలో నీరు ఉంటుంది. బాగా నీరున్న మేఘం బాగా నల్లగా ఉంటుంది. అలా వర్షాకాలపు నీటితో నిండిన మేఘము వంటి రంగు కలిగిన కృష్ణుడికి దూరం అయిపోయి ఆయనతో క్రీడించి ఒకప్పుడు దూరం అయిపోయిన స్త్రీ ఆయన లేకపోవటం వల్ల హృదయం విరహంతో నిండిపోగా చావు దెబ్బలు తినదానిలాగా కింద పడిపోయి గిజగిజగిజ కొట్టుకుపోతున్నది. నిజానికి హృదయం విరహంతో నిండింది. విరహం ఒక వేడి. ఈ వేడి తగ్గాలంటే ఏం చేయాలి? వేడి తగ్గడానికి ఆ వేడి మీద నీళ్లు పోయాలి. ఓ చోట అగ్నిగుండం ఉందండి, ఆ అగ్నిగుండంలో ఉన్న నిప్పు చల్లారాలంటే ఏం చేయాలి? నీళ్లు పోయాలి. ఆ నీరు ఏం నీరు? నీలమేఘఛాయ శరీరుడైన కృష్ణుని యొక్క చూపులు అనేటటువంటి నీరు లేకపోతే హృదయం విరహంతో నిండిపోయి వేడెక్కిపోయి కింద పడి బాధపడిపోతుందట. కృష్ణుడికి దూరం అయితే అంత బాధ అన్నమాట. ఆయన సమస్త లోకాల్లోకి సుందరుడు. ఇంకా అంత శ్రేష్ఠుడైన పురుషుడు మరొకడు లేడు. ఆయన ఒక్కడే పురుషోత్తముడు. పేరుకి మనం పురుషులం తప్ప మనందరికీ మూతికి వేషాలున్నా మనందరం స్త్రీలతో సమానం, గోపికలతో సమానం. ఆయన ఒక్కడే పురుషోత్తముడు. అటువంటి పరమాత్మునికి దూరం అయిపోయిన స్త్రీ విరహమనే రోగంతో కొట్టుమిట్టాడుతోదట. రుజము అంటే రోగం. కృష్ణుడికి దూరం అయితే మానసిక రోగం పట్టుకుంటుంది. శరీర రోగం అయితే పర్వాలేదు, మానసిక రోగం ఇంకా డేంజర్. శరీరమునకు రోగం వస్తే మందు వేస్తే తగ్గుతుంది, కానీ మానసిక రోగం ఉందే, ఒక వ్యక్తికి దూరమై ఆ వ్యక్తి కనపడకపోతే కుళ్ళిపోతామేమో, ఆ కుళ్ళిపోయిన వాడికి ఆ రోగం తగ్గదండోయ్. అందుకేగా కొంతమంది భర్త పోతే కొంతకాలం కుళ్ళిపోయి చచ్చిపోతారు పాపం. భార్య పోతే ఎంతో బెంగ పెట్టేసుకుని రోజు ఏడుస్తూ తిండి కూడా తినలేక ఏదో బతకడానికి తింటూ ఉంటారు. దీనికి మానసిక రోగం అని పేరు. కృష్ణుడికి దూరం అయిపోతే మనస్సుకి ఒక రకమైన రోగం పట్టుకుని మహా బాధపడిపోతున్నది. కరుణతో అంటే జాలితో ఏడుస్తూ ఉంటుంది. అలా స్త్రీ ఒక ఆవిడ జాలితో ఏడుస్తున్నది. ఇవన్నీ చూసారా కృష్ణుడికి దూరమైన వాళ్ళ బాధలు. కృష్ణుడికి దూరమైన ఒక ఆవిడేమో విరహంతో కిందపడి ఏడుస్తోంది. చిగురుటాకుల మీద పడుకున్నా ఆ చిగురుటాకులు ఆవిడికి చల్లదనం ఇవ్వడం లేదు. ఒక ఆవిడ మన్మథ బాణాలకి కృషించిపోతోంది. ఇంకొక ఆవిడ ఆయన మాటలు వినలేక చల్లగాలిని కూడా అసహ్యించుకుంటోంది. ఇంకొక ఆవిడ ఆ మహానుభావుడి యొక్క కాళ్ళు చేతులు తనకి దర్శనమివ్వక వాటిని ముట్టుకోలేక చంద్రుడి వెన్నెలను కూడా తిట్టుకుంటూ దిక్కుమాల చంద్రుడా కృష్ణుడికి దూరమై తాపంతో ఏడుస్తున్నాను రా అంటోంది. ఇంకొక ఆవిడ హృదయం విరహంతో నిండిపోగా కొట్టుబిట్టాడి అంతకంతకి హృదయంలో వేడి పెరిగిపోతూ ఉంటే కిందపడి దొల్లిపోతోంది. మరొక ఆవిడ ఆయనకి దూరమై మానసిక రోగంతో కృషించిపోతున్నది. ఇలా ఒక్కొక్క స్త్రీ ఒక్కొక్క బాధ పొందుతున్నది. ఇంతమందిని బాధ పెట్టడం ధర్మమా కృష్ణ? నీతో క్రీడించాక అంటే నువ్వే దేవుడని నమ్మాక అన్యదైవమును భక్తులు పట్టుకుంటారా? కృష్ణుని సేవించిన వాళ్ళు మరో దేవుడి దగ్గరికి వెళ్ళరట. నీవు తప్ప మరొక దైవం మాకు వద్దంటారు. అలాంటి ఈ జీవాత్మల్ని రక్షించవా అని జయదేవుడు రాశాడు. ఇప్పుడు ఎదురుగుండా ఎవరున్నారని చెప్పాను? ఓ సన్యాసి ఉన్నాడు. ఆయన కూడా మంచి జుట్టుతో ఉన్నాడు. ఓ 30 ఏళ్ల లోపు కుర్రాడే ఆయన. మెడలో తులసిమాలలు ధరించాడు.
పైన జటాజూట ఉంది, ఆ జటాజూటానికి కూడా తులసి పూసలతో ఉన్నటువంటి దండ ధరించాడు. ఆయన పొంగిపోయి, ఎంత బాగుంది జయదేవ, నీ కీర్తన పరమ మధురంగా ఉంది. నిజమే, కృష్ణుడి మీద భక్తి ఏర్పడిన తర్వాత ఇంకో దేవుడి దగ్గరికి వెళ్ళరు. గోవిందనామస్మరణం చేశాక సామాన్య దేవతల జోలికి వెడతారా? ఆయనకి దూరం అయిపోతే జీవాత్మలు ఎంత అలమటించిపోతారో అద్భుతంగా రాశావు, అలంకార భరితంగా రాశావు. గోపికల రాసక్రీడలకి సంబంధించిన ఈ ఘట్టం ఎంత బాగుంది. ఆ తర్వాత ఏం జరిగింది అన్నాడు. ఇలా పాడుతూ ఉంటే గోపికలంతా, కృష్ణ నీకు దూరం అయిపోయాం, మేము బతకలేకపోతున్నాం, చంద్రుడు నచ్చట్లేదు, చల్లగాలి నచ్చట్లేదు, చిగురుటాకుల పానుపు నచ్చట్లేదు, హృదయం అంతా విరహంతో నిండిపోతోంది, కుమిలిపోతున్నాం, దొల్లుతున్నాం, మానసిక రోగం పొందుతున్నాం అని అంగనలు అంచిత స్వరంతో ఏడ్చారు, పెద్ద పెద్ద స్వరంతో ఏడ్చారు. జాలిపడిపోయాడు కృష్ణుడు అని మళ్ళీ కథ చెప్పేట. టక్కన కృష్ణుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఇంకేముంది, అమావాస్య నాడు అర్ధరాత్రి వేళ చంద్రుడు హఠాత్తుగా ఆకాశంలో ఉదయించినట్టుగా బృందావనం అంతా కాంతితో నిండిపోయింది. గోపికలు ఆనందం పట్టలేకపోయారు. మీలాగే చప్పట్లు కొట్టేశారు, ఆయన చుట్టూ చేరి చప్పట్లు కొట్టారు, ముచ్చటగా నృత్యం చేశారు. ఆవేశంతో వచ్చారట కడిగేద్దామని. ఆయన దగ్గరికి చాలా ఆవేశంగా వచ్చారండి, చాలా బాధపడి వచ్చారు. మాకు దూరమై ఎందుకు ఇంత బాధ పెట్టావు అని అడుగుదాం అనుకున్నారు, కడిగేద్దాం అనుకున్నారు. కానీ తీరా దగ్గరికి వచ్చాక ఆయన ముఖం చూశాక ఒక్కడు మాట్లాడలేకపోయారట. అదే ఆయన మెస్మరిజం. ఆయన కనబడనికతో ఏదో అడుగుదాం అంటారు, తీరా కనబడితే అడగలేరు. మామూలు భక్తులే ఇలా ఉన్నారంటే ఇంకా పరమాత్మని భక్తులు ఎలా ఉంటారు? అందులో ఆశ్చర్యం అని చెప్పండి. నా దగ్గరికి వచ్చి ఏదో అడుగుదాం అనుకున్నావు కావిడ, మీ ముఖం చూశాక ఆనందంతో పరవశించిపోతున్నానండి, నేను అడగలేకపోతున్నాను అంది ఆవిడ. ఏది మామూలు మానవాడిని, ఒక సామాన్య మానవాడిని నా దగ్గరకు వస్తేనే ఏం మాట్లాడలేకపోతే అంతటి పరమాత్ముడు హఠాత్తుగా ప్రత్యక్షమైతే ఏం మాట్లాడగలుగుతారు? ఆనందంతో, ఆవేశంతో, సంభ్రమంతో, ఆశ్చర్యంతో చకితులై అలా ఉండిపోయారు వాళ్ళు. అప్పుడు ఒక ఆవిడ, కృష్ణ సమస్తం విడిచిపెట్టి, గృహం, భర్త అన్నీ విడిచిపెట్టి నీ దగ్గరకు వస్తే మమ్మల్ని అడవిలో విడిచిపెట్టిపోతావా అని అడిగితే అప్పుడు ఆయన ఏమన్నాడు, కొందరు కొల్లిచిన కొల్లుతురు. కొంతమంది ఏం చేస్తారు, తమని సేవిస్తే తాము ఇతరులను సేవిస్తారు. నువ్వు వచ్చి నాకు దండం పెడితే నీకు దండం పెడతాను అన్నమాట. నువ్వు నాకు ఉపకారం చేస్తే నేను నీకు ఉపకారం చేస్తాను. ఇది ఇచ్చిపుచ్చుకునే సంబంధం. ఇది కొంతమంది మధ్యలో బంధం. కొందరు కొలచిన నువ్వు కొలవకుందురు. కొంతమంది కొలిచిన కొలవరు, అంటే ఉపకారం పొందుతారు కానీ వాడికి ప్రత్యుపకారం చేయరు. వాడే కాఫీ ఇవ్వాలి, వీడి జీవితంలో కాఫీ ఇవ్వడం, అన్నీ వాడే చెయ్యాలి. కాబట్టి ఎప్పుడు ఉపకారమే పొందుతారు కానీ ఉపకారం చేయరు. పొరపాట్లు కూడా ఉపకారం చేస్తామనే మాట నోటి నుంచి రాదు. మరి కొంతమంది ఇతరులు తిట్టినా కొట్టినా పట్టించుకోకుండా ఉపకారమే చేస్తారు. ఈ విధంగా జనులు 3 రకములు. కొలిస్తే కొలుస్తారు కొందరు, కొలిచినా కొలవరు కొందరు, కొలవకపోయినా కొలుస్తారు కొందరు. నేను ఇందులో ఎవరినీ కాదు. నేను సర్వాతీతుణ్ణి, గుణ కర్మ రూప రహితుణ్ణి, నిర్గుణ పరబ్రహ్మని. నాకు శత్రువు లేడు, మిత్రువు లేడు, భార్య లేదు, బంధువు లేడు. నాకు నేనే ఇన్ని రూపాల్లో ఉంటాను. అందుకే నాకు ఏ విధమైన కామ క్రోధాది గుణములు ఉండవు, నాలో ఏ వికారాలు ఉండవు. అన్ని వికారాలకి అతీతంగా సృష్టికర్త అయిన బ్రహ్మాదుల్ని ఇక్కడ పెట్టి వారి ద్వారా ఈ సృష్టి నడుపుతూ ఉంటాను. శోకము, ఆనందము, మోహము ఇటువంటి షడూర్ములు నన్ను అంటవు. అందువల్ల గోపికలారా, మీరు చేసుకున్న కర్మలకు తగిన ఫలితం ఇవ్వడానికి నేను వచ్చాను. ఇప్పుడు నేను ఎందుకు వచ్చాను? ఇందాక మీరు ఒకప్పుడు నేనే భర్త కావాలి అని కాత్యాయని వ్రతం చేశారు. ఆ వ్రతం ఒక పుణ్యకర్మ, పుణ్యకర్మకి తగిన ఫలితం ఇవ్వాలి. రేపు మీరు పాపం చేస్తే ఆ పాపకర్మకి తగిన ఫలితం ఇవ్వాలి. ఫలితం మీ కర్మలను బట్టిస్తాను తప్ప అది నా కర్మ కాదు. మీరు చేసిన పుణ్యమునకు ప్రత్యక్షమయ్యాక మీరు అహంకారం పొందారు. కృష్ణుడు నేను ఎలా చెబితే అలా నడుచుకోవాలి, అతడు మా చేతిలో కీలుబొమ్మలా ఉండాలనుకున్నారు. అలా అనుకోవడం వల్ల మీ పుణ్యం కొంత తొలగిపోయింది. అందుకే మీ మధ్యలోంచి అదృశ్యమైపోయాను. ఇప్పుడు నా కోసం అంచిత స్వరంతో ఏడ్చారు, కుమిలిపోయారు. ఒక తాపసి, ఒక భక్తుడు ఎలా ఉపాసించాలో అలా ఉపాసించారు. దానితో మీ అహంకార పాపమంతా తొలగిపోయింది. అందుకే మళ్ళీ ప్రత్యక్షమయ్యాను. ఇక రండి క్రీడిస్తానన్నాడు. వారితో అద్భుతమైన నృత్యం చేశాడు, పాటలు పాడాడు. ఆ తర్వాత వాళ్ళందరినీ తీసుకుని యమునా నదిలో దింపాడు. యమునా నది వీళ్ళ కోసం కరెక్ట్గా కంఠం వరకు మాత్రమే నీరు తెచ్చిందిట. అంతకు మించి ఎవ్వరూ మునిగిపోరో, అంతకంటే తక్కువ నీరు లేదు. సరిగ్గా పేకలోతు నీరు అంటే అదనమాట. పేకలోతుల్లో కూరుకుపోయారంటే అదే. ఈ విధంగా పేకలోతు నీరు తెచ్చిపెట్టిందిట.
ఆ నీటిలో ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్లు చల్లుకున్నారు. అప్పుడప్పుడు కృష్ణుడి మీద వాళ్ళు నీళ్లు చల్లితే కృష్ణుడు ముఖం పక్కకి తిప్పుకునేవట. ఏది వాళ్ళు కొడుతున్న నీళ్లు తట్టుకోలేక. ఆడవాళ్ళు నీళ్లు తొలుతుంటే అబ్బాబ్బా ఏం కొట్టేస్తున్నారు, తట్టుకోలేకపోతున్నాను అని ముఖం పక్కకి తిప్పేట. ఇలా నటించాలన్నారు అప్పుడప్పుడు. భార్యామణి గట్టిగా నీళ్లు పోస్తూ ఉంటే తట్టుకోలేకపోతున్నానంటే ఆవిడకి ఎంత ఆనందం కలుగుతుందో. మా ఆయన నా చేతిలో జలక్రీడలో ఓడిపోయాడో వచ్చి అనుకుంటుంది. అప్పుడు వెంటనే తన పెన్షన్ పట్టుకొచ్చి భర్త చేతిలో పెడుతుంది. అంతేగాని ఆవిడ చేతిలో ఓడిపోకుండా ఆవిడ ఓడిస్తే దిక్కుమాలాడ రేపటి నుంచి నా పెన్షన్ అని అంటుంది. అంటే పెన్షన్ వస్తేనండి. కాబట్టి ఏది ఏమైనప్పటికీ అలా భార్య చేతిలో భర్త ఓడిపోవాలి. అప్పుడప్పుడు ఈయన నీళ్లు కొడుతూ ఉంటే ఆవిడ ముఖం తప్పుకునేదట, పక్కకి తిప్పుకునేవారట గోపికలు. కృష్ణుడు నీళ్లు బాగా చల్లినప్పుడు కొంతమంది గోపికలు కావాలని ముఖం తిప్పుకుని ఓడిపోయినట్టు నటించేవారు. అందులో కూడా ఉప్పులు కుప్ప ఒయ్యారి భామ ఆడేవారు చక్కగా అనమాట. ఆ విధంగా ఆడారు, పాడారు. తెల్లవారుజామున 3 గంటల వరకు వాళ్ళు ఆడుతూ ఉంటే పైనుంచి దేవతలు పుష్పవర్షాలు కురిపించారు. యమునా నదంతా సర్వం పుష్పమశాతయత్తు, పూర్తిగా పువ్వులతో నిండిపోయిందన్నారు. పైగా దేవలోకపు పువ్వులు ఇవి, పారిజాత పుష్పాలతో నిండిపోయింది. అసలు ఆ దేవతలు ఎంత అదృష్టవంతులు అనిపిస్తుంది అనమాట. వాళ్ళంతా పైనుంచి చూశారట. శివుడు చూశాడు, బ్రహ్మ చూశాడు, దిక్పాలకులు చూశారు, ఇంకా తగిన దేవతలంతా చూశారు, గంధర్వులు చూశారు, కిన్నరులు చూశారు, నారదుడు చూశాడు, తుంబురుడు చూశాడు. వాళ్ళంతా పాటలు కూడా పాడారు. అలా తెల్లవారుజాము వరకు వాళ్ళు చూశాక కృష్ణుడు కేవలం తన మహామహిమతో ఎక్కడి వారిని అక్కడ వాళ్ళ ఇళ్లలో దేబెట్టాడు. తెల్లారేసరికి ఎవరికి వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఇంట్లోంచి బయటికి రాత్రి వెళ్ళిన విషయం కూడా తెలియదు వాళ్ళకి. అలా అందరినీ వారి వారి గృహాల్లో దేబెట్టాట. ఈ మహిమ నాకుంటే మీ అందరినీ ఆఖరి రోజు అయిపోగానే కళ్ళు మూసుకోమని మీ ఇళ్లలో దేబెట్టేసేవాడిని. రైల్వే డిపార్ట్మెంట్కి కొంచెం కష్టాలు వచ్చేవి. టిక్కెట్లు బుక్ చేయవలసిన అవసరం ఉండేది కాదు. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, ఏం చేస్తాం, కలియుగం కనుక మనందరం రైల్లో ప్రయాణం చేయవలసి వస్తుంది. కానీ పరమాత్ముని దయతో అక్కడ క్రీడించిన వాళ్ళు తెల్లవారుజామున అందరూ తమ తమ ఇళ్లలోకి వెళ్ళిపోయారట. హాయిగా ఇంటికి వెళ్ళి పడుకున్నారు. ఇంట్లో వాళ్ళు కూడా ఎవ్వరూ ఒక్కళ్ళు కూడా వీళ్ళు రాత్రి ఎక్కడికి వెళ్ళారు ఏమిటి అని ఎంక్వైరీయే చేయలేదు. అద్భుతమైనది ఇది రాసక్రీడ అధ్యాయం. అందుకే పోతన గారి ఈ ఘట్టం అయ్యాక గోపాలకృష్ణుడును గోపకాంతల్ ప్రాపిల్చి క్రీడిల్చిన భంగులల్లన్ రూపిల్చి వర్ణిల్చి నరుండు హృత్సంతాపంబులల్ వాయును తత్ప్రసక్తిన్. గోపాలకృష్ణుడు గోపకాంతలు రకరకాలుగా క్రీడించారు. ఈ క్రీడలని చూచి వర్ణించి విని నరుడు హృదయ తాపములను తొలగించుకుంటాడు. ఇక వాళ్ళకి ఏ విధమైన మానసిక తాపాలు ఉండవు. తాపత్రయం తొలగిపోతుంది. ఆధ్యాత్మికం, ఆధిభౌతికం, ఆధిదైవికం అనే తాపములు నశించిపోతాయి. ఇలా తాపములు తొలగి వారు ముక్తి పొందుతారు. ముక్తి పొందుతారని చెప్పాడు. అంత గొప్ప ఘట్టం ఇది. మీలాగే జయదేవుడు చెబుతుంటే వాళ్ళు చప్పట్లు కూడా ఆనందంగా విన్నారు. అందరూ ఒకెత్తు. ఈ కొత్త ఆయన ఎవడో వచ్చాడని చెప్పానే ఓ సన్యాసి, ఆయన మాత్రం జయదేవుడి చేతులు పట్టుకుని, నాయన ఎంత మనోహరంగా ఉంది ఈ గీత, నువ్వు యారమిత వనమాలిన అని పాడుతూ ఉంటే నా చెవులు తన్మయత్వంతో నిండిపోయాయి, హృదయం కరిగిపోయింది. ఆహాహా, నీ పాట వింటే ఆ కృష్ణుడు దిగొస్తాడు, అంత మధురంగా పాడావు అన్నట్ట. పాపం జయదేవుడు తెల్లబోయాడు. ఈయన పొగుడుతున్నాడా వ్యంగ్యంగా పలుకుతున్నాడా? ఈ పురాణం వినేవాళ్ళలో కొంతమంది వ్యంగ్యంగా అబ్బాయి ఏం చెబుతున్నారని మీరు భలే పడుతున్నారని మీరు పాడినట్టు పాడలేదండి అంటే ఒక్కోసారి చెప్పలేము, వాడు ఎందుకు అంటున్నాడో తెలియదు. అందువల్ల ఎందుకు చెప్తానంటే, నేను మహానుభావుడు ఆదిభట్ల నారాయణదాస్ గారు హరికథా పితామహుడు. ఆయన చక్కగా ఓ చోట కూర్చున్నాడు. ఒక ఆవిడ పాట పాడుతోందట, చాలా బాగా పాడుతోంది. ఈయన పాడుతూ ఉండగా శభాష్ అన్నట్ట. ఓహో నా పాట బాగుందని మళ్ళీ పాడింది ఆవిడ. మళ్ళీ శభాష్ అన్నాడు ఆయన, మళ్ళీ పాడింది. ఇక పాడలేక నొప్పొచ్చి 10 సార్లు శభాష్ అన్నాడు, మళ్ళీ పాడుతోంది ఆవిడ. ఏమండి శభాష్ శభాష్ అంటున్నారు, ఎన్నిసార్లు పాడినండి, ఇది వనసమోరా అంటే, నువ్వు పాడినంతసేపు శభాష్ అంటూనే ఉంటాను అన్నట్ట. అంటే అంత అందంగా ఉంది నీ పాట అని చెప్పడం, దెప్పడం. అప్పటికి వెలిగింది ఆవిడికి. ఈ విషయం ముందే చెప్పచ్చు కదా అంటే, నేను అలా అనలేనమ్మా, ఏం చేయను, నీ పాట బాగాలేదు అలాగే శభాష్ అన్నాను అన్నాడు ఆయన. కాబట్టి అలా ఎవరైనా శభాష్ అంటే నేనేం చేయలేను అనుకోండి. మీరు అలా అనరు. అలా శభాష్ అనాలనుకుంటే ఈ హాలు వదిలేసి హాయిగా గుళ్ళోకి పోయేవారు, ఇడ్లీకి పోయేవారు, మైసూరు బజ్జీకి పోయేవారు. కాబట్టి బహుశా మీ అందరికీ ఆనందం కలిగిందేమో అని భ్రమిస్తున్నాం. ఎందుకు చెప్తున్నానంటే, నేను
అంతటి వాడు ఎదురుగుండా ఒక సన్యాసి వచ్చి నీ పాట వింటే భగవంతుడు గోవిందుడు ఆనందిస్తాడు, కరిగిపోతాడని కానీ నీకు అనుమానం వచ్చింది. ఇది నిజమా కాదా అని. స్వామి ఇది నిజమా వ్యంగ్యమా మీ చేతులు పట్టుకు అడుగుతున్నాను. నేను భక్తుణ్ణి, అందులో సందేహం లేదు. నా కళ్ళ ముందు కృష్ణుడు తాండవం ఆడుతున్నాడు, అయినా అడుగుతున్నాను. నాలాంటి వాడి పాటలు ఆ జగన్నాథునికి ఆనందం కలిగిస్తాయా, కృష్ణుడికి ఆనందం కలిగిస్తాయా? ఈ పాటలు వింటే కృష్ణుడు నిజంగా సంతోషిస్తాడంటే, ఓరి వెర్రివాడా, ఇక్కడ ఇంతమంది భక్తుల్లో ఒక్కడు కూడా కృష్ణుడు లేడంటావా అన్నట్ట. ఇంతమంది భక్తుల్లో ఒక్కడైనా కృష్ణుడు కాడంటావా? ఇక్కడ కృష్ణుడు లేడంటావా? ఈ భక్తుల్లో నువ్వు కృష్ణుడు చూడలేకపోతున్నావా అని ఒక అర్థం. వారి పిచ్చాడా, ఇందులో నేనే కృష్ణుడిరా అని చెప్పడం. భగవంతుడి కథ చెబుతూ ఉంటే కృష్ణుడు అలా వస్తాడు, మారు వేషంలో వస్తాడు. చెప్పలేం ఏ రూపంలో ఉంటాడో చెప్పలేం. ఇప్పుడు ఆ నీలం బట్టలు కట్టుకున్నాయని కృష్ణుడు అయ్యి ఉండొచ్చు, మనం సత్యనారాయణ గారు అనుకుంటున్నాం. ఏమో సత్యనారాయణ గారు వాళ్ళ తమ్ముడి దగ్గర నుంచి ఫోన్ రాగానే అక్కడికి వెళ్ళిపోయి ఉండొచ్చు మనకి తెలియకుండా. ఆయన స్థానంలో పారాయణ పాడు చేయకుండా కృష్ణుడు ఇక్కడ ఉండొచ్చు. అది వాళ్ళ ఆవిడికి తప్ప ఎవరికి తెలియదు. అలా ఎవరైనా అవ్వచ్చు. ఈ పక్కన కూర్చున్నాయన ఈయన సాయి మనోజ్ కాకపోవచ్చు, ఆ గోపీ మనోజుడు అయ్యి ఉండొచ్చు, ఏదైనా అయ్యి ఉండొచ్చు, ఎవరైనా అయ్యి ఉండొచ్చు ఇందులో. లేదా ఈ ఎదురుగుండా కూర్చున్న తెల్ల జుట్టైనా అయ్యి ఉండొచ్చు, లేదా వి సంత అయినా అయ్యి ఉండొచ్చు, వసంత్. కాబట్టి ఎవరో చెప్పలేము. ఇందులో భగవంతుడు ఏదో రూపంలో ఉంటాడు. ఒక్కోసారి అలాగా ఎదురుగుండా కూర్చుంటాడు, మనకి తెలుసున్న వాళ్ళ రూపంలో ఉంటాడు. ఆ సమయంలో వీళ్ళలో ఎవడో గుళ్ళో ఉండొచ్చు, వాడి రూపంలో వింటాడు ఆయన. లేదా అసలు మనకి ముక్కు మొగం తెలియని వాడి రూపంలో రావచ్చు. కాబట్టి భగవంతుడు లేడనుకోవద్దు. ఇంతమంది భగవత్ స్వరూపుల్లో ఎక్కడో ఒక చోట కృష్ణుడు వాళ్ళల్లో దూరి నిమజ్జనమైపోయి మన గానంలో నిమగ్నుడై వింటాడు. అందువల్లే భగవంతుడు లేడనుకోవడం అంత తెలివి తక్కువతనం లేదనమాట. ఇంతమందిలో ఒక్కడు కూడా కృష్ణుడు ఉండడా? ఆ భగవంతుడు వెంటానగానే ఆహా అన్నాడు, ఇంకా పూర్తిగా వెలగలేదు ఆయనకి. అలా వెలగనివాడు అదే కృష్ణుడి యొక్క మాయ, కృష్ణమాయ. ఆ మాయ మామూలు మాయ కాదు, బావోయ్ వైకుంఠమాయ, విష్ణుమాయ. ఆ మాయలోంచి పూర్తిగా బయటికి రావటం ఎప్పటికీ ఎవడి వల్ల కాదు. అందుకే ఉజ్జయిని, ఓంకారం, ఇంకా ఈ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు, ఇటువంటి దివ్యక్షేత్రాలు, సప్తమోక్షపురాలు, ఇవి ఎంతో పుణ్యం చేస్తే తప్ప ఎవడు పడితే వాడు ఆ క్షేత్రాలలోకి అడుగు పెట్టలేడు. పెడదామనుకుని టిక్కెట్ చేసుకుని కూడా బకెట్దని ఇంట్లోనే ఉంటారు. లేదా చూస్తూనే ఉంటాం కదా, మా అబ్బాయి వద్దన్నాడండి, అమ్మాయి వద్దందండి, పెళ్ళాం వద్దందండి, ఇంకో గొళ్ళాం వద్దందండి అని చివరి క్షణాల్లో ఆగిపోతారు పాపం. కర్మయోగం, ఈ కర్మయోగం ఎందుకు వస్తుందంటే వాడికి ఈ జన్మలో ఈ క్షేత్రమునకు వచ్చి ఈ పుణ్యం పొందే యోగం లేదు. వాడికి నుదుట రాయలేదు భగవంతుడు, వాడికి అంత గురుభక్తి లేదని అర్థం అనమాట. మీ యోగం బాగుంది, మీరు రాగలిగారు. ఈ క్షేత్రాల్లోకి రావడం ఒక ఎత్తు, వచ్చి ఈ పురాణం వినడం ఒక ఎత్తు, అటువంటి భక్తుల యొక్క కథలు వినడం ఇంకా పుణ్యం. అందున రాత్రిపూట 11 అయినా గుళ్ళోనే కూర్చొని తిరుగుతున్నారు. మీరు నిజంగా ఎంత అదృష్టవంతులండి. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే నేను అలాంటి యోగం పట్టడం వల్ల ఇక వాడికి పునర్జన్మ ఉండదు కాక ఉండదు. ఆ యోగం అటువంటి పుణ్యాత్ములకి 10 మందికి తాము చూసి వచ్చిన దాన్ని పంచిపెట్టేటటువంటి వాళ్ళకి లభించాలని మేము కోరుతాం. భగవంతుడు ఏ రూపంలోనో ఆ రూపంలో ఉంటాడనమాట. అందుకే ఇప్పుడు జయదేవుడు సంతోషించాడు, ఇంకా పూర్తి సంతోషం రావట్లా. భగవంతుడు ఎందుకు కనపట్టలేదు? కళ్ళ ముందు కనపడుతున్నాడు, ప్రత్యక్షం అవ్వాలి. ఆయన కళ్ళు మూసుకుంటే బృందావనము లీలలు కనపడుతున్నాయి, కానీ కోటి సూర్యప్రభాభాసమానుడై విశ్వరూపంతో ఉండేటటువంటి పరమాత్ముడో లేక కృష్ణ పరమాత్ముడో పూర్తిగా కనపడాలి. ఆయన చూడాలి, నేను మిమ్మల్ని చూసినట్టు చూడాలి. అలా చూడాలనే కోరిక మాత్రం ఆయనకు ఉందిట. ఇంతలో మళ్ళీ ఆ సన్యాసి, నాయన భగవంతుడు మెచ్చుతాడు, సందేహం లేదు, నాకు ఒక్క కోరిక ఉంది, నువ్వు రచించిన ఈ పాట నేను పాడుకోవచ్చా అన్నట్ట. ఏమండో ఇదొక కొంటితనం మళ్ళీ. అంటే ఎందుకని? ఈయన ప్రతి గీతానికి చివరిలో శ్రీజయదేవ భణిత వచనేనా ప్రవిశతు హరిరపి హృదయమనేనా యా రమితా వనమాలినా అని చివరిలో ముగించాడు. జయదేవుడు రచించిన ఈ అత్యద్భుతమైన వాక్కులు విని కృష్ణుడు మా హృదయంలో ప్రవేశించుగా. కానీ
నీ పేరు పెట్టుకున్నావు కనుక నేను పాడచ్చా పాడకూడదా? ఈ గీతం కేవలం నీ కోసం రాసుకున్నావా ఇతరుల కోసం రాసావా అని అడిగితే ఎంత మాట స్వామి, నేనేదో భక్తితో రాశాను, ఆ గీతం నీకు నచ్చింది అంటున్నావు, ఇక్కడున్న వాళ్ళలో కృష్ణుడు ఉండి విన్నాడు అంటున్నావు. ఈ గీతం గోవిందునికి ఆనందం కలిగిస్తే మీరు ఎక్కడైనా పాడుకోవచ్చు, ఊరికే నా పేరు చివరిలో వస్తుంది, కానీ ఈ గీతం లోకశ్రేయస్సు కోసం ఇచ్చేశాను, ప్రజలందరూ దీన్ని పాడుకొని ముఖ్యంగా జగన్నాథంలో పాడుకొని తరించొచ్చుగాక అన్నాడు ఆయన. అయితే నువ్వే నా గురువువి అని దండం పెట్టి గురువుగారు మరోసారి పాడండి అని పాడించుకొని ఆ పాట విని ఈయన బయలుదేరాడు. ఇక్కడ ఉందండి ఓ తమాషా. ఆ కాలంలో మన పురీ జగన్నాథాన్ని, జగన్నాథ క్షేత్రాన్ని రాజధానిగా చేసుకుని ఓఢ్ర దేశాన్ని ఒక రాజుగారు పరిపాలిస్తున్నాడు. ఆయన పేరు పురుషోత్తముడు, పురుషోత్తమ మహారాజు. ఇక్కడ లోపల ఉన్నవాడు పురుషోత్తముడు. ఈ క్షేత్రాన్ని ఏమంటాం? పురుషోత్తమ క్షేత్రం అంటాం. ఆ విషయం మీరంతా జగన్నాథ మహిమలో విన్నారు. మీలో డైరెక్ట్గా విన్నవాళ్ళు వినండి, లేని పక్షంలో కాస్త యూట్యూబ్లో ఉంది కనుక అది వింటే పూర్తిగా మీకు ఈ క్షేత్రం గురించి ఏ టు జెడ్ తెలిసిపోతుంది. ఏ మూల ఏ ప్రాకారం ఉంది, అస్య ప్రాకారం అవునా, సింహ ద్వారం, ఇలా 4 వైపుల ద్వారాలు, వాటిల్లో ఉన్న విశేషాలు అవన్నీ అందులో చెప్పాను. మొన్నే చెప్పాను కనుక మళ్ళీ ఇప్పుడు ఇక్కడ రిపీట్ చేయట్లేదు. అందువల్ల పరమ పవిత్రమైన ఈ జగన్నాథ క్షేత్రాన్ని పురుషోత్తమ క్షేత్రం అంటారు. పరిపాలించేవాడు పురుషోత్తమ మహారాజు గారు. ఆయన కొంచెం చదువుకున్నవాడు అండి, ఆయన వ్యాకరణం చదువుకున్నాడు. పెద్దగా గొంతుకు బాగుండదు ఆయనకి, ఆయన కొంచెం అహంకారం ఉంది. నేను బాగా వ్యాకరణం చదువుకున్నాను, అందున హై స్కూల్లో ఎక్కువ కాలం వ్యాకరణ పాఠాలు చెప్పాను, సంస్కృతమే చెప్పాను, నేను తలుచుకుంటే ఏదైనా చేయగలను, నేను నా DTP నేనే తీసుకుంటాను, కొడుకుల మీద తేడా వస్తే కొడుకు శతకం కూడా రాయగలను. ఇలా ఆయన ఏదో ఎవడ బాధ పడుకుంటుందిలండి. నేను చాలా గొప్పవాడిని, నన్ను మించినవాడు లేడు అనుకుంటాడు. నువ్వు గొప్పవాడివని నువ్వే అనుకోవడం. ఎవడన్నా నేను గొప్పవాడిని తనకు తాను చెప్పుకుంటే లోకం హర్షించదు, ప్రజలు పొగడాలి అతన్ని. ప్రజల మనస్సుల్లోకి చొచ్చుకుపోయేలా వెళ్ళగలిగితే వాడు గొప్పవాడు. వాడు ఎంత చదువుకుంటే వాడికి కావాలి, నీ పాండిత్యం వాడికి కావాలి. ప్రజలకి సూటిగా హృదయానికి వెళ్ళి అర్థమై అతన్ని వాళ్ళు గురువుగా భావించి అతని వల్ల తరించాలని ప్రజలు కోరుకోవాలి. కానీ కొంతమందికి అలా ఉంటుంది. ఈ పురుషోత్తమ మహారాజు గారికి కూడా అలాంటి పిచ్చి ఉంది. ఆయన ఛందస్సు బాగా ఎరిగిన వాడిని అనుకుంటాడు, చక్కగా పాటలు రాసేవాట. ఈ పాటలు రాసి మంత్రుల్ని పిలిచాడు. ఈయనకు ప్రధానమంత్రి ఉన్నాడండి. ఆ మంత్రులు చాలామంది ఉంటారు కదా, అందులో ఒకడున్నాడు. ఆయన్ని పిలిచి, మంత్రి నా పాటలు ఎలా ఉన్నాయి అనగానే, రాజుగారి పాటలు బాగాలేవని ఎవరిని అంటారు అసలు? మహారాజా అసలు మీ కవిత్వంతో పోటీ పడగలిగేవాడు ఈ కాలంలో ఎవరున్నారండి అన్నట్ట. ఏది అయితే ఒకసారి నువ్వు పాడు అనగానే మంత్రి గారు రాజుగారు రాసిన పాట అన్నమాట. నువ్వు నల్లగా ఉన్నావు, పళ్ళు తెల్లగా ఉన్నాయి, ఒళ్ళేమో నల్లగా ఉంది, కట్టుకున్న బట్ట పచ్చగా ఉంది, నెత్తి మీద జుట్టు ఉంది, జుట్టుకి ముడి ఉంది, ముడిలోనేమో పిడి ఉంది, పిడిలో ఏమో నెమలి పింఛం ఉంది. ఇలా ఉంటాయన్న పాటలు అంతే. అలా రాసేవాడు. కృష్ణుడు మురళి ఊదాడు, ఆ మురళిలోంచి నాదం వచ్చింది, నాదం చూస్తే ఓంకారం, ఓంకారం చూస్తే హుంకారం. ఇలాగేదో ఆయనకు వచ్చింది ఆయన పాడేసేవాడు పాపం. అంటే నేను ఏదో కొత్తగా చెప్పాను కానీ ఆయన పాటలో అమాయకం అనమాట. కొన్ని పాటలు ఉంటాయి కదా, ఓ అప్పారావు, ఓ సుబ్బారావు, ఇలాంటి పాటలు కూడా రాసేశారు కొంత. ఓ వెంకట్రావు, ఏమిటో విచిత్రమైన పాటలు కొన్ని. అలాగని పోనీ వాళ్ళు రాయలేని వాళ్ళు అంటే అటువంటి ఆయనే మళ్ళీ అద్భుతమైన పాటలు రాస్తాడు ఆయన. అంటే సమయాన్ని బట్టి రాస్తారనుకుంటారు వాళ్ళు. ఏమండి నిన్న కాక మొన్న వెళ్ళిపోయిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కవిత్వం ఎంత అద్భుతంగా ఉంటుందండి. నిజంగా ఆయన యోగిలు అంటేవాడు. మన మధ్యలో ఉండి వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు ఆది భిక్షువు వాడిని ఏమి అడిగేది, ఎంత బాగుంటుంది అది. అలాంటి వాడే మళ్ళీ చక్కగా ఎంతో హాయిగా ఉందిగా సెప్టెంబరు మార్చిపోయినా వాయిదా పద్ధతి ఉంది దేనికైనా అని అది కూడా రాయగలరు వాళ్ళు. రాయగలిగే శక్తి ఉన్నవాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. నిజంగా ఆయన నా అవధానంలో చిట్ట చివరి ప్రసంగం చేశారు ఆయన. ఆ అవధానంలో అవధానం మీద ఆయన మాట్లాడినది యూట్యూబ్లో ఉంటుంది, ఒకసారి వినండి, ఎంత బాగుంటుందో. అంత మంచి మనిషి, ఎంతో గొప్ప పాండిత్యం కలిగిన కవులు ఎంతోమంది మన ముందు పుట్టి వెళ్ళిపోయారు. సినిమాల కోసం ఒక్కొక్కప్పుడు అలా లొల్లాయి పాటలు రాస్తారు, ఒక్కొక్కప్పుడు అద్భుతంగా రాస్తారు. నిర్మాత రాయమంటే బాగా రాస్తారు, నిర్మాత ఏమో ఇదిగో పిచ్చి పాట రాయమంటే అలాగే రాస్తారు. పూర్వం నిజంగా కేవీ రెడ్డి గారు, హెచ్ఎం రెడ్డి గారు, నాగిరెడ్డి, చక్రపాణి ఇలాంటి పుణ్యాత్ములంతా సినిమాలు తీసినప్పుడు పింగళి నాగేంద్రరావు గారు లాంటి వాళ్ళ చేత అద్భుతమైన పాటలు రాయించారు. మంచి 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 పద్యాలు రాయించుకుని ఆనందపడ్డారు. అసలు ఆ పాటలు వింటేనే మన శరీరం గగురుపాటు గురుగుతుందనమాట. చిన్ని చిన్ని పదాలలో అంతంత భావం పెట్టేవారండి వాళ్ళు.
ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారిని చూడడానికి ఒక అమ్మాయి వచ్చింది. ఈ అమ్మాయి కోసం రాజుగారేమో వేచి ఉన్నట్ట. ఆమెమో ఆయన చూడడానికి నెపంతో అక్కడికి వచ్చిందిట. ఒకటి నెపం, ఒకటి వేచి చూడడం. నన్ను చూచు వేడుకతోనే వచ్చినావుగా, నిన్ను చూచు కోరికతోనే వేచినానుగా, వచ్చినట్టి నీ నెపము వేచినట్టి నా తపము, ఫలము నిలుపు కొందమన్నా నిలువవైతివే. ఓహోహో కొండగాదు కొండగాదు చిన్నదానా, నా గుండెల ధర కొట్టినావే చిన్నదానా. అసలు ఏం ఊహది? నన్ను చూచే కోరికతో నువ్వు వచ్చావు, నిన్ను చూచే వేడుకతో నేను వేచి ఉన్నాను. ఆ నెపము, ఈ తపము, ఈ రెండింటికి ఫలితంట. తపస్సుకి ఫలితం, ఆ నెపానికి ఫలితం. ఇది నిలబెట్టుకుందామంటే నువ్వు నిలబడకుండా వెళ్ళిపోయావు. దీని గురించి చెప్పడానికి ఒక పూట పడుతుంది. అంత అద్భుతమైన భావన అది. అసలు తపస్సుని ఎలా ఆచరించాలి, ఆ తపఫలితం తీరా లభించేటప్పుడు ఈ భక్తుడు పరీక్షలో తట్టుకోలేక తీరా భగవంతుడు ప్రత్యక్షమయ్యే ముందు ఆ తపస్సు విడిచిపెట్టి ఎక్కడికో పోతాడనమాట. ఆ ఊహ ఓ మామూలు గీతంలో కనిపించేలా రాశాడు ఆయన. ఇది పెంగళి నాగేంద్రరావు గారి లెవెల్ అంటే. అంతటి హై లెవెల్లో రాస్తాడు ఆయన. అది ఓ మాదిరివాడికి అర్థం కాదు, చూస్తే మళ్ళీ చాలా తేలిగ్గా ఉంటుంది. చూడడానికి అందులో ఏమనిపించదు, లోతు చూస్తే ఎక్కువ. చెప్పొచ్చేది ఏంటంటే అంతటి పండితులండి వాళ్ళు. బాగా చదువుకున్నాక సంస్కృత వ్యాకరణం, తెలుగు అన్నీ నేర్చుకుని పాటలు రాశారు. ఏమీ లేకుండా వచ్చేయడం ప్రతివాడు. ఏది పడితే అది రాసేయటమే. రాసేవాడికి తెలియదు, చదివేవాడికి తెలియదు. అసలు పాట పాడుతూ ఉండేది ఏం పాటో తెలియదు నాకు అనమాట. దొడదొడదొడదొడ అంటాడు. ఆ తర్వాత నాకు చాలాసార్లు అనమాట ఓ పాట అయితే మరి చాలా కాలం అర్థమయ్యేది కదనమాట. ఏంటా వినగా 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 చుక్కు బుక్కు చుక్కు బుక్కు రైలే అది. ఇది దిక్కుమాలది పాట. పాడినవాడు అలాగే ఉంటుంది. అంటే అలా అన్నామని వాళ్ళని తిట్టామని వాళ్ళు బాధపడతారు. తిట్టమని కాదు, కర్మయోగం వల్ల రాయని పట్టలేదని బాధపడుతున్నాను. నిర్మాతలే లోపం, కవుల్లో ఎప్పుడూ లోపం లేదు. కవులు అద్భుతంగా రాయగలరు, ఏదైనా రాయగలరు. అటువంటి వాళ్ళని ఎన్నుకొని వాళ్ళ చేత సక్రమంగా రాయించుకోవాలి. అందువల్ల ఏంటంటే పురుషోత్తముడిది రాయాలి పాట అని కోరికే తప్ప పాండిత్యం లేదు. కవిత్వం రమ్మంటే వస్తుందా? నువ్వు ఎంత ప్రయత్నం చేసినా భగవద్ అనుగ్రహం ఉంటే తనంత తాను రావాలి. అయితేనే ఈయన రాజుగారు కదా, మరి రాజుగారు రాశారంటే ఇంకేమన్నా ఉందా? అందరూ చప్పట్లు కొట్టవలసిందే. మంత్రి గారు ఎంత బాగుంది, కృష్ణుడు నల్లగా ఉన్నాడు, పళ్ళు తెల్లగా ఉన్నాయి. ఏం భావం, ఏం భావం మహారాజా, కృష్ణుడు నల్లగా ఉన్నాడని, ఆయన పళ్ళు ఎంత తెల్లగా ఉంటాయని ఇప్పుడు తెలిసిందండి మీ ద్వారా అని చప్పట్లు కొట్టాడు. ఇంకేముంది మంత్రి గారికి అంటే ఆయన ఉంగరం ఇచ్చాడు కానుగ్గా. పొగడగానే ఉంగరం ఇస్తారు కదా. ఇంక పక్క వాళ్ళు లేచాడు. ఏం మంత్రి గారు, ప్రధానమంత్రి గారు, మీకు పూర్తిగా తెలియలేదండి ఇది. కృష్ణుడు నల్లగా ఉన్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? ఆకాశంలో అనంతంగా ఉన్నాడని, పళ్ళు తెల్లగా ఉన్నాయి అంటే ఆయనలో సత్వగుణం ఉందని, ఇందులో ఎంతో గూఢార్థం ఉందన్నట్ట. ఓరి మంత్రి నీకు ఇంకా బాగుందని ఈయనకి నవరత్నాలు ఉంగరం ఇచ్చాడు. ఇలా ఒకటి తర్వాత ఒకటి వ్యాఖ్యానం మొదలెడుతుంటే రాజుగారు ఇచ్చేయడం మొదలెట్టాడు. రాజుగారికి డబ్బులు బాగా ఉన్నాయండి. జగన్నాథుడి దేవులు బాగా ఉంది, ఐశ్వర్యం ఉన్న సామ్రాజ్యం ఇది అప్పట్లో. ఇప్పుడు ఇలా అయిపోయింది. కానీ ఇప్పుడు కళాకాంతులు లేకుండా ఉన్నారు, కానీ అప్పుడు మంచి ఐశ్వర్యంతో ఉండేది. అందుకని అందరినీ ప్రశంసించిన వాళ్ళని మెప్పించడం మొదలెట్టాడు. ఇప్పుడు రాజుగారికి తన దగ్గరున్న మంత్రులు, తన దగ్గరున్న వాళ్లే కాకుండా తన ప్రజలందరూ, తన రాజ్యంలో ఈ మొత్తం ఓడ్ర దేశంలో ఉన్న వాళ్ళంతా తనని ప్రశంసించాలని కోరిక కలిగింది. మంత్రి, నా పాటలు జగద్విదితం కావాలి, ఈ పాటల్ని వ్యాపింపచేయనగానే దానికేముందండి అని వెంటనే రాజుగారి తరపున చాటింపు వేయించాట. మన రాజ్య పౌరులందరూ మన రాజుగారి పాటలే పాడవలెను, ఇంకెవరి పాటలు పాడకూడదు. ఆఖరికి భాగవతంలో శ్లోకాలు కూడా పారాయణం చేయకూడదు. రాజుగారు రాసిన పాటలని అందరూ కూడా కృష్ణుడు నల్లగా ఉన్నాడు, పళ్ళు తెల్లగా ఉన్నాయి ఇలాగే పాడాలి. ఇంకో పాట పాడకూడదు. పైగా రాజుగారి రాగంలోనే పాడాలి. రాజుగారు రాగం కట్టాడండి, ఆ రాగంలోనే పాడాలి అనగానే ప్రజలు ఎవరూ పాటలేదు. ఓ రోజున రాజుగారు మారు వేషంలో వెళ్ళాట. వెడితే అక్కడ ఏవో పాటలు పడుతున్నారు కానీ రాజుగారి పాటలు పాడలేదు. ఏం మంత్రి చాటింపు వేయించావు, మన కవిత్వం ఎవరూ పాడటం లేదు, ఏమిటంటే యూట్యూబ్ సరిగ్గా పనిచేయట్లేదేమోనండి, ఇంకా అందరి దగ్గరికి రీచ్ అయ్యట్లేదు ఈ పాట అని అన్నట్ట. అలా కాదు, ఒక్క వారం రోజుల లోపల నా పాటలు అందరూ పాడాలన్నాడు ఆయన. మంత్రి గారికి ఏం అర్థం కాల. ఎందుకంటే పాటల్లో సారాంశం లేదు, ప్రజలు మెచ్చుకోవట్లేదు. వాళ్ళ చేత బలాత్కారంగా ఎలా పాడిస్తే రెవల్యూషన్ వస్తుంది. అందుకని ఆలోచించి
రాజుగారి పాటలు అద్భుతం, అవి తప్ప ఎవరూ పాడకూడదు. ఆ రాజుగారి పాటలు పాడిన వాళ్ళందరికీ కూడా రాత్రిపూట భజనల్లో రాజుగారి పాటలు పాడిన వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేసి ఉన్నారట. రాత్రి భోజనం, రాజభోజనం, అన్నగారి కానుకలు మరిది కానుకల్లాగా రాజుగారి భోజనాలు పెడుతున్నాం అన్నారట. ప్రతిరోజు రాత్రిపూట భజనలు పెట్టవలను. ఊళ్ళో, పల్లెటూళ్ళల్లో, పెద్ద పెద్ద ఊళ్ళల్లో, గుడులలో రాత్రిపూట అందరూ భజనలు చేయాలి. ఆ భజనలలో రాజుగారి పాటలే పాడాలి. పాడిన వాళ్ళందరికీ ఉచిత భోజనం, మళ్ళీ భోజనంలో చక్కెర పొంగలు కూడా పెడతాం అన్నారు. భోజనాల కోసం వచ్చేసారు జనం. రాత్రిపూట వండుకోకుండా హాయిగా భోజనాలు వస్తున్నాయి, ఊళ్ళో కూర్చున్నారు. కానీ ఒకడే పాడేవాడు ఎవడో కూడా ప్రసాదం ఎప్పుడు వస్తుందండి అండం. ఇందులో కొంతమంది ఏం చేసేవారు తెలుసా, భజన 6 to 7 అనుకోండి, 7ంటికి చివరిలో వచ్చేవారు పలహారాలకి భోజనాలకి. భోజనాలు ఖర్చు అవుతున్నాయి, పాటలు లేదు, ఎవరికి పాటలు రావట్లేదు. మళ్ళీ రాజుగారు మారువేషంలో వస్తే విషయం అర్థమైపోయింది దానికి. ఏమిటి మంత్రి, నీ చట్టం ఇలా ఏడిసింది, ప్రజలంతా తెలివి మీరిపోయారు, మనమే చూస్తున్నాం కదా మారువేషంలో. ఆఖరణ భజన పూర్తయ్యేటప్పుడు చివరిలో వచ్చి క్యూలో మాత్రం 1000 మంది ఉంటున్నారు, చక్కెర పొంగలి ఖర్చు అవుతోంది, భోజనాలు అయిపోతున్నాయి, మైసూరు బజ్జీలు, చట్నీలు, వీళ్ళ మొహం తగలయ్యా, మ్యాట్నీలు చూసినట్టుగా లాగేస్తున్నారు. కానీ పాటలేదు. ఏమిటంటే, ఏం చెప్పనండి మహారాజా, పలహారాలు పెడుతున్నాం, బలహారాల్లా పెడుతున్నాం, పైగా చట్టం చేసాం. ఇంకొకటే, ఇతరములైన పాటలు పాడినటువంటి వాళ్ళకి యావజ్జీవ కారాగార శిక్ష విధించబడుతుంది అని చట్టం చేద్దాం అన్నట్ట. సరే అన్నాడు రాజుగారు. వెంటనే రాజ్యంలో ఏమని చాటించారు, మన రాజుగారి పాటలు తప్ప ఇంకా ఎవరి పాటలైనా లేక ఎవరి శ్లోకాలైనా మన రాజ్యంలో వినబడితే ఆ శ్లోకాలు చదివిన వాళ్ళు, పాటలు పాడినటువంటి వాళ్ళకి యావజ్జీవ కారాగార శిక్ష విధించబడుతుందో హో అని చట్టం చేశాడు. చట్టానికి భయపడి పాడటం మానేశారంతా. రాజుగారి పాటలు పాడలేదు, అవి పాడటంలా, భజనలు సాగుతున్నాయో. రాజుగారు అప్పుడప్పుడు వాట్సాప్ మెసేజ్లు పెట్టేవాడు, నా పాటలు ఎవరో పాడరా, నన్ను పట్టించుకోరా అని దిక్కుమాల మెసేజ్ ఆయన పెట్టినా ఎవడు రాజుగారిని పట్టించుకోవట్లా. ఎంత గొడవ వచ్చి పడిందండి రాజుగారికి పాపం. ఆయన గిజగిజలాడిపోయేవట. కానీ మంత్రులు మాత్రం అప్పుడప్పుడు ఓ టెక్నిక్ చేసేవారు. ఓ 10-15 మందికి డబ్బులు ఇచ్చి వీళ్ళని ఈ పాటలు పాడమని వాళ్ళ చేత పాడించి వీళ్ళని తీసుకెళ్ళి, మహారాజా మన రాజ్యంలో భక్తులు ఈ 15 మంది మీకోసం సత్సంగం పెట్టుకున్నారు, పురుషోత్తమ సత్సంగని, వీళ్ళు ఎంత బాగా పాడుతున్నారో చూడండి అని వీళ్ళ చేత పాడిస్తే అప్పుడు రాజుగారు కొంచెం సంతోషించి వాళ్ళకి కానుకలు ఇచ్చేవాడు. అలా ఉండగా ఈ భక్త జయదేవుడు రాసిన పాటని కంఠస్థం చేసిన సన్యాసి గారు ఇక్కడికి వచ్చాడు. ఇందాక చెప్పాను కదా, నాయన జయదేవా, ఇంతమందిలో కృష్ణుడు ఒక్కడు ఉండడా? కృష్ణుడే ఉంటాడు, కృష్ణుడు వింటున్నాడు, నీ పాట నేను పాడవచ్చా అని అడిగాడని చెప్పానే. ఆ సన్యాసి గారు, ఆ యువ సన్యాసి గారు ఇక్కడికి వచ్చారు. రావడంతో జగన్నాథ దర్శనానికి వెళ్ళాడు. గుడికి నడిచి వెళ్ళేవారు ఆ రోజుల్లో, ఆటోలు లేవులేండి, అందుకని ఆటోమేటిక్గా నడిచేవారు. ఆ నడిచి పెడుతున్నప్పుడు ఆయన ఈ పాట ఎత్తుకున్నట్ట. అనిల తరళ కొవలయనయనేనా తపతినసా కేసలయ శయనేనా అనిల తరళ కొవలయనయనేనా తపతినసా కేసలయ శయనేనా యారమితా వనమాలినా యారమితా వనమాలినా సఖీ యారమితా వనమాలినా వికసిత సరసిజ లలిత ముఖేనా వికసిత సరసిజ లలిత ముఖేనా స్ఫుటతి నసా మనసిజ విశిఖేనా స్ఫుటతి నసా మనసిజ విశిఖేనా అమృత మధుర మృదుతర వచనేనా అమృత మధుర మృదుతర వచనేనా జలతి నసా మలయజ పవనేనా యారమితా వనమాలినా సఖీ
సజల జలద సముదయ రుచిరేణ దళతిన సా హృది విరహ భరేణ సజల జలద సముదయ రుచిరేణ దళతిన సా హృది విరహ భరేణ సకల భువన జన వరతరుణేన సకల భువన జన వరతరుణేన వహతి నసారుజమతి కరుణేన యారమిత వనమాలిన సఖీ యారమిత వనమాలిన. ఆయన పాడుతుంటే కూడా జనమంతా మీలాగే కోరస్గా పాడుతున్నారు. విచిత్రం ఏంటో తెలుసా, మొత్తం పురుషోత్తమ క్షేత్రంలో ఉన్న ఆబాలగోపాలం ఆయన వెంటబడ్డారట. ఆయనేమో మహామధురంగా పాడుతున్నాడు. జయదేవుడు ఎంత మధురంగా పాడాడు, అంతకంటే ఇంకా మధురంతో పాడుతున్నట్ట. ఆయన కవి, ఈయన భక్తుడు. అందువల్ల మరింత మధురంగా పాడుతూ ఉంటే ముష్టివాళ్ళు, కుంటివాళ్ళు, కుష్ఠరోగం వాళ్ళు వీళ్ళు ఆబాలగోపాలం ఇంత పిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాడి వరకు అందరూ వెంటబడిపోయారట. ఈయనకి క్రేజ్ ఏర్పడిపోయింది. పాటని పాడించుకుని మళ్ళీ పాడించుకుంటారట. ఈ పాటలో ఉన్న అమృతం వంటి ఆ రసం వద్దు అనిపించట్లేదట. అమృతం ఎక్కువ తాగితే ఓక్ అనిపిస్తుంది, మనకి వాంతి చేసుకుంటాం. ఎంత రుచి కలిగిన పదార్థమైనా ఎక్కువ తినలేం కదా. అమృతం కూడా అంతే. ఓ స్థాయి దాటితే అమృతం కూడా వికారం పెట్టి కక్కుకుంటాంట. కానీ ఈ గానామృతం వద్దు అనిపించట్లేదు. ఆయన పాడుతూనే ఉన్నాడు, మళ్ళీ పాడండి అంటున్నారు, మళ్ళీ పాడుతున్నాడు, మళ్ళీ పాడమంటున్నారు, వన్స్ మోర్ అంటున్నారు అన్నమాట. సరిగ్గా ఆ సమయానికి మంత్రి గారు వచ్చేశారు. ఈ రాజుగారి యొక్క ప్రధానుడైనటువంటి మంత్రి వచ్చేశాడు. ఆయన రావడంతో ఆయన కూడా వచ్చిపోయి యారమితావన మాలిన అని, అయ్య బాబోయ్ ఇలా పాడేస్తున్నానంటే రాజుగారు నాకు ఉరిశిక్ష చేస్తారు అని ఆగు అన్నాడు. ఒక్కసారి సన్యాసితో పాటు కూడా ఉన్నవాడంతా ఆగిపోయారట. చిత్రం ఏంటో తెలుసా, జగన్నాథ క్షేత్రంలో జనం ఎప్పుడు వస్తారు, రథయాత్రకైతే కొన్ని వేల మంది వస్తారు. కానీ మామూలు రోజుల్లో 10,000 మంది జనాన్ని చూడటం అసంభవం. ఒక సామాన్యుడు ఎవడో వచ్చి పాట పాడుతూ ఉంటే అది పర్వదినం కాదు, రథయాత్ర కాలం కాదు. అటువంటి కాలం కాని కాలంలో ఈయన వెంట, ఈ సన్యాసి వెంట 10,000 మంది భక్తులు ఉన్నారట. ఈయన పాడుతున్న పాటలు పాడుతున్నారట కూడా. వాళ్ళంతా ఒక్క క్షణం ఆగిపోయారు. మంత్రికి మతిపోయిందండి. అసలు నా రాజ్యంలో జగన్నాథ రథయాత్రకి తప్ప ఇంత జనాన్ని ఎప్పుడూ ఈ క్షేత్రంలో చూడలేదు. చూసినా ఒక్క వ్యక్తి వెంట ఇంతమంది ఎప్పుడూ రారు. ఒక వ్యక్తి వెంట ఇంతమంది వస్తారా? 10,000 మంది. ఒకవాడు వచ్చినా వాడు పాడిన పాట ఎవరు పాడడము మేము చూడలేదు. అటువంటిది ఇతడు ఎవడో అద్భుతంగా పాడేస్తున్నాడు. పాడుతూ ఉంటే వీళ్ళంతా కూడా గొంతు కలుపుతున్నారు. ఇంత జనం వచ్చారనుకుని ఆశ్చర్యపోయి, ఇది రాజుగారికి తెలిస్తే ప్రమాదం గనక ఆగు అన్నాడనమాట. వెంటనే అందరూ ఆగారు. అప్పుడు సన్యాసి దగ్గరికి వచ్చి, ఎవడవరా నువ్వు? మా రాజ్యంలో పురుషోత్తమ క్షేత్రంలో మా పురుషోత్తమ మహారాజు గారి గీతములు కాక ఎవరో రాసిన గీతములు పాడుతున్నావా? ఎవడా జయదేవుడు? శ్రీజయదేవ భణిత వచనేన అంటున్నావు అనగానే, మహాత్మా పాటలు పాడడం కూడా తప్ప అన్నట్ట సన్యాసి. పాటలు పాడడం తప్పు కాదు, కానీ మహారాజు గారి పాటలు తప్ప ఇతరుల పాటలు పాడడం తప్పే. ఈ రాజ్యంలో చట్టం అది అన్నాడు ఆయన. దీనికి శిక్ష ఏమిటో తెలుసా? యావజ్జీవ కారాగార శిక్ష. అనగానే, అదేంటండి, నేను ఈ రాజ్యవాణి కాదు, ఈ రాజ్యంలో ఎప్పుడు ఉంటున్నానో నాకే తెలియట్లేదు, తెలియవు చట్టాలు, నాకు చట్టం చుట్టం కాదని తెలియదు, పాట పాడుకుంటే తప్పని అసలు తెలియదు, ఈ పాట ఎంత బాగుందండి అనగా, ఎవడవరా నువ్వు? ఆ జయదేవుడి శిష్యుడివా అన్నట్టు పైగా. అప్పుడు వెంటనే సన్యాసినవి, అంత అదృష్టం కూడానా? ఈ జన్మలో జయదేవుని శిష్యుణ్ణి అని చెప్పుకోవడం కంటే అదృష్టమే ఉంది నాకు అన్నాడు ఆయన. ఓరి శిష్యుడా అని వెంటనే రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు. మిగతా జనమంతా మా సన్యాసి గారిని వదలాలని బయట నుంచి అరవడం మొదలెట్టారు. ఇక్కడ కూర్చోండి అని వాళ్ళందరినీ భటుల చేత గెంటించి లోపలికి తీసుకెళ్ళి, మహారాజా వీడెవడో జయదేవుడి శిష్యుట్ట, ఆయన పాటలు పాడుతున్నాడు అనగానే, ఏం సన్యాసి మా రాజ్యంలో ఇతరుల పాటలు ఎందుకు పాడుతున్నావు అన్నాడు. నేను మీ రాజ్యం యొక్క చట్టాలు తెలుసుకోలేదు, పైగా ఆయన అన్నట్టుగా జయదేవుడి శిష్యుడిని కాను, కానీ ఆయన నాకు జయదేవ శిష్యాన్ని బిరుదిచ్చాడు. ఈ రోజు నుంచి నేను జయదేవ శిష్యుడు అనే బిరుదుతోటే పిలువబడతాను. జయదేవుడి వంటి కవి లేడు,
ఆ మహానుభావుడు తన ఇంట్లో ఈ పాటలు రాసుకుని పాడుతూ ఉంటే విని, ఆయన చెప్పిన పురాణం విని ఈ పదాలు నచ్చి, ఈ లలిత పదాలు నచ్చి నేను పాడుకుంటున్నాను మహారాజా అన్నట్ట. అప్పుడు రాజుగారు వీడి తప్పు కాదైతే రాసిన వాడి తప్పు, ఎవరక్కడ హుటాహుటిన వెళ్ళి ఆ జయదేవుడు ఈడ్చుకు తీసుకురండి అన్నాడు. ఒరే శిష్య, ఇంకెప్పుడు మా రాజ్యంలోకి అడుగు పెట్టద్దు అనగా, నేను అడుగు పెట్టకపోతే తర్వాత నువ్వే పశ్చాత్తాపడతావు రాజా అన్నట్ట. పో పర్వాలేదులే పో అని గంటేసి, నువ్వు పాడినందుకు నీ మీద కోపం లేదు, ఈ పాటలు రాసి లోకం మీద వదిలేస్తున్న మీ గురువు గారిని శిక్షిస్తాను అన్నాడు. అనగానే కొంతమంది భటులు రథాలెక్కి హుటాహుటిన జయదేవుని ఇంటికి వెళ్ళారు. ఇక్కడ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉందని చెప్పారు నేను గూగుల్లో చూసి. ఏది బిందు బిల్వం. అక్కడికి వెళ్ళగానే పద్మావతి ఏమో ఆయనకి నీళ్లు పెడుతోంది, ఈయన సంధ్యావందనం చెయ్యాలి. ఆ సమయంలో భట్లు వచ్చారు. ఎవరిక్కడ జయదేవుడనే కవి ఉన్నట్ట అనగానే, మా అన్నయ్య గారితో మీకేం పని అన్నాడు ఈ పరాశరుడు. మీ అన్నయ్య వాడు చాలా అపరాధం చేశాడు. ఈ రాజ్య చట్ట ప్రకారంగా రాజుగారు రాసిన పాటలు తప్ప ఇంకో పాటలు ఎవరు పాడకూడదు. మీ జయదేవుడు గీత గోవిందం అనే పేరుతో కృష్ణుడి మీద పాటలు రాస్తున్నట్ట. ఆ పాటలను ఆయన శిష్యుడు ఎవడో సన్యాసి పాడాడు. ఆ సన్యాసికి బుద్ధి లేకపోతే ఈ సన్యాసి కన్నా బుద్ధి ఉండద్దా? రాజుగారు తీసుకురమ్మన్నారు అనగానే నేను వస్తానన్నాడు వీడు. మెడబట్టు గంటేశారట పరాశరుణ్ణి. రాజుగారు కేవలం జయదేవుడిని తీసుకురమ్మన్నారు, దీన్ని కాదంటే మిమ్మల్ని అందరినీ కాళ్ళు చేతులు నరికేసైనా సరే తీసుకుపోతాం అనగానే జయదేవుడు, పరాశర పద్మావతిని జాగ్రత్తగా చూస్తూ ఉండు, కృష్ణుడిని నమ్ముకున్నాను, నాకేం భయం, సర్వకాల సర్వావస్థల్లో అందరినీ రక్షించేవాడు కృష్ణుడు. మాధవుడు మానప్రాణములు కాపాడుతూ ఉండగా ఒక మానవునికి భయపడవలసిన అవసరం లేదు, ఏం పర్వాలేదు నేను వస్తాను అని గీత గోవిందం కావ్యాన్ని చుట్టచుట్టి కట్టకట్టి, ఎందుకంటే కావ్యంతో పాటు రమ్మన్నాడు రాజుగారు, పాటలతో పాటు రమ్మన్నాడు. అందుకని ఇవన్నీ కట్టకట్టి అప్పటికి ఇంకా ఇన్ని పూర్తవలేదు, ఒక 50 ఎన్నో రాశాడు ఆయన గీతాలు. అవి మూటగట్టి వారితో రథం ఎక్కి జగన్నాథపుర క్షేత్రం వచ్చాడు. చూసారా, భగవంతుడు ఈయన పాటలకు మెచ్చుకొని దర్శనం ఇవ్వడానికి ఈ పురి జగన్నాథం లాక్కొచ్చాడు రాజుగారి వంకతో. ఈ వంక లేకపోతే ఇక్కడికి రాడు కదా, మరి హాయిగా రథంలో రాజుగారి రథంలో వచ్చాడు. ఇంకా మీరంతా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వచ్చారు. యశ్వంతపూర్ హౌరా దాంట్లోను, విశాఖ ఎక్స్ప్రెస్లోను, అదేదో తిరుపతి పూరి తుక్స్ప్రెస్లోను, ఇలా ఏదో దాంట్లో ఎక్కిచ్చారు. కొంతమంది బస్సుల్లోనూ, కొంతమంది ఫ్లైట్లోను, గురువుగారు రైల్లో వస్తే కొంతమంది ఫ్లైట్లో కూడా వచ్చారు. ఎవడ అదృష్టం వాడిది. ఎవడు చెప్పొచ్చేది అలా వస్తే రాజుగారి యొక్క రథం ఎక్కి పూరి జగన్నాథానికి వచ్చాడు ఆయన కవిగారు. రాగానే రాజుగారు సభలోకి పిలిచారు. ఆయన కూడా జయదేవుని చూసి ఒక్క క్షణం, వీడెక్కడి వాడండి, ఎంత కాంతిగా ఉన్నాడు, ఎంత అందంగా ఉన్నాడు అనుకున్నట్టండోయ్. రాజుగారు పాపం పేరు మీద వ్యామోహం కలిగిన వాడైనా సహజంగా కాస్త చదువుకున్నవాడు, పండితుడు, జ్ఞానే, మూర్ఖత్వంలో పడ్డాడు. ఎగాదిగా చూసి ముచ్చట పడిపోయి తెలియకుండానే 2 చేతులు జోడించి నమస్కరించాట కవిగారికి. శిక్షించవలసిన వాడు ముందు నమస్కరించాడు. నమస్కరించాక వాడి పొరపాటు చేశాను అనుకుని గౌక్కి చేతులు కిందకి దింపి, ఏమో నువ్వేనా జయదేవుడివి అంటే, అవును మహాత్మా, నన్ను జయదేవుడని పిలుస్తారు, మా పెద్దలు ఆ పేరు పెట్టారు, మా గురువులు అలా పిలిచారు అన్నట్ట. నా రాజ్యంలో ఉన్న చట్టాలు నీకు తెలియవా అనగా, లేదండి పల్లెటూళ్ళలో ఉంటాను, నాకు చట్టాలు ఏం తెలుస్తాయండి, మేము కవులమండి, ఏదో సహస్రావధానాలు అవి చేసుకుంటూ అలాగా పురాణాలు చెప్పుకుంటాం, కానీ మాకు ఈ చట్టాలు, ఈ ఐటీలు ఇవేం తెలియవండి అన్నట్టయినా. తెలియవన్నావు కాబట్టి బతికిపోయావు, ఇప్పుడు తెలిసింది కాబట్టి చెబుతున్నాను, ఈ రాజ్యంలో నేను రాసిన పాటలు తప్ప ఇతరుల పాటలు పాడకూడదు, కాబట్టి నీ గీత గోవిందం అనే ఆ పాటలు ఉన్నాయే వాటిని ఇక్కడ బంగాళాఖాతంలో కలిపాయి సముద్రంలో అన్నాడు. ఎంత మాట మహారాజా, ఈ పాటలు నేను రాయలేదు సముద్రంలో కలపడానికి, భక్త కృపాసాగరుడైన కరుణాసాగరుడైన శ్రీకృష్ణ పరమాత్మని అనుగ్రహంతో ఈ పాటలు రాశాను, కాబట్టి సాగరంలో నేను కలపలేను అన్నాడు. మంత్రి వీడు మాటకి మాట చెబుతున్నాడు, వీడిని ఏం చేద్దాం అన్నాడు ఈయన. మంత్రి గారు కొంచెం తెలివైన వాడు అండోయి, తొందరపడి ఈ పాటలు సముద్రంలో కలిపితే ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుంది, ప్రజలు అప్పటికే కొంత తిరుగుబాటు చేస్తున్నారు, గొడవ పెరిగిపోతుంది, బలాత్కారంగా రాజుగారి పాటలే పాడాలి ఇతరుల పాటలు పాడకూడదు అని ఎంత కట్టు పొంగలు పెట్టినా చక్కెర పొంగలు పెట్టినా ఆ చక్కెర పొంగలికి వాళ్ళని లొంగట్లా. కాబట్టి ఉచిత పథకాలు ఎక్కువ కాలం చెల్లవని అర్థం చేసుకున్నారు వాళ్ళు. ఉచిత పథకాలు ఎప్పుడు డేంజరే, అందులో సబ్జెక్ట్ ఉండాలి కదా. అందుకని ఆయన ఏం చేశాడంటే, మహారాజా దీనికి ఒకటే మార్గం అన్నట్ట. ఏమిటి మంత్రి, ఈ జయదేవుడు రాసిన పాటల పుస్తకము
మీరు రాసిన పాటల పుస్తకము ఈ రెండు రాత్రి పవళింపు సేవ అయ్యాక జగన్నాథస్వామి వారి పాదాల దగ్గర పెడదాం. గుడికి సీల్ వేసేద్దాం, ముద్ర వేద్దాం, తాళాలు అవి వేసి. ప్రొద్దుటే ప్రభాత సేవా సమయానికి మీరు, నేను, ఈ కవిగారు, భక్తులు అందరం వెడదాం. అక్కడికి వెళ్ళాక ఈ రెండు పుస్తకాల్లో ఏ పుస్తకము జగన్నాథుని పాదాల దగ్గర ఉందో ఆ పుస్తకాన్ని జగన్నాథుడు మెచ్చినట్టు. రెండవ పుస్తకం ఎలాగో మాయమైపోయింది కనుక అది సముద్రం పాలైనట్టు. జగన్నాథుడు ఏ పుస్తకాన్ని సేకరిస్తాడో చూద్దాం. ఈ కావ్యాల్లో ఏ కావ్యం గొప్పదో జగన్నాథుడికి వదిలేద్దాం. భగవంతుడే మంచి కావ్యం ఏదో చెడ్డ కావ్యం ఏదో తెలుస్తాడు అనగానే రాజుగారికి గుండెలో పచ్చివలకాయ పడినట్టు అయింది. కొంచెం బెంగగా ఉంది. అయినా సరే తప్పదుగా అన్నాడు. పైగా మంత్రి గారు చెప్పాడు కనుక, ఏం జయదేవా ఒప్పుకుంటావా అన్నాడు మంత్రి. అంతకంటే అదృష్టం ఉందండి. పరమాత్ముడికి నచ్చకపోతే పోతే పానివ్వండి, నా పాటల మీద నాకేం వ్యామోహం లేదన్నాడు ఆయన. వెంటనే జయదేవుని యొక్క అష్టపదులు ఉన్నటువంటి తాళపత్ర గ్రంథాలని ఒక పట్టు వస్త్రంలో చుట్టి ముద్ర వేసేశారు. దాని మీద ఏమనుంది? జయదేవ గీత గోవిందం, శ్రీ భక్త జయదేవ విరచిత గీత గోవిందం అని రాశారన్నమాట. రాసి దానికి ముద్ర వేశారు. ఇప్పుడు పురుషోత్తమ మహారాజు గారి గీతాలు తీసుకున్నారు. పురుషోత్తమ కవిత్వం అని పెట్టి దాని మీద దానికి సీలేశారు. ఆ పూట ఎక్కువ మంది భక్తులు వచ్చారు. ఎంతమంది భక్తుల సమక్షంలో మంత్రులు, సామంతులు, హితులు, పురోహితులు, ప్రధానార్చకులు ఇంతమంది సమక్షంలో జగన్నాథుని పాదాల దగ్గర పెట్టారు. లోపల 3 విగ్రహాలు ఉంటాయి కదా, తెల్లగా ఉండి నల్లని కళ్ళతో ఉన్నటువంటి వాడేమో బలరాముడు, మధ్యలో సుభద్ర, నల్లని రూపంతో ఉన్నాయన కృష్ణుడు అన్నమాట, ఆయనే జగన్నాథుడు. అందులో జగన్నాథ విగ్రహం దగ్గర ఈ కవిత్వం పెట్టారు. ఆ తర్వాత మంగళహారతి ఇచ్చేశారన్నమాట. సుభద్ర ప్రాణనాథాయ జగన్నాథాయ మంగళం అని మంగళం పలికి గదులు తలుపులు వేశారు. పెద్ద తలుపులు అవి, అద్భుతమైన తలుపులు వేసి తాళాలు ఇంతంత తాటికాయంత తాళాలు వేశారు, ముద్ర వేశారు. ఆ తర్వాత ఎవరి దారిన కవిగారిని ఒక ఇంటికి పంపేశారు. కవిగారిని కదలనివ్వకుండా ఆయన ఇంట్లోనే పెట్టి తాళం పెట్టారండి. ఎందుకంటే రేపు పరీక్ష తేలేలోపు మీరు పారిపోవచ్చని. అందుకని జయదేవుడిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఇప్పుడు రాజుగారు ఇంటికెడుతూ మంత్రిని పిలిచి, మంత్రి నా హృదయం కలవరపడుతోంది, మనం తీసిన గోతులో మనం పట్టడం లేదు కదా, రేపు ఏం జరుగుతుందో ఏమిటో అని బెంగగా ఉంది, అనవసరంగాను ఇరుక్కుపోయాం. ఇప్పుడు తీరా శ్రీకృష్ణ పరమాత్ముడు మన జగన్నాథుడు ఆ జయదేవుడి పాటల్ని బయటపెట్టి మన పాటలు మాయించేస్తే ఇంక నేను ఏమైపోతాను, నేను బంగాళాఖాతంలో దూకి చచ్చిపోవలసిందే అనగానే, మహారాజా ఏమిటా పెచ్చ, దేవుడు మనవాడు, ఈ జగన్నాథుడిని మీరు ఏళ్ల తరబడి పూజిస్తున్నారు, మీరు ప్రధాన ధర్మకర్త, ఇక్కడ సామ్రాజ్యం మీది, మహారాజులే చీపురు కట్టతోటి జగన్నాథ రథోత్సవాలకు ముందు తుడుస్తారు. తెలుసు ఇప్పటికి కూడా పూరి జగన్నాథంలో రథోత్సవంలో ఆ రాజవంశస్థులు ముందు చీపురు కట్టతో తుడుస్తారు. చీపురు కట్టతో ఆలయం తుడిచి సేవ చేస్తున్న మీకు ఆ మాత్రం ఫేవర్ చేయడా కృష్ణుడు? కాబట్టి మీకే అనుకూలంగా తీర్పిస్తాడు. ఒకవేళ కృష్ణుడు కొంచెం అటు ఇటు చేశాడు అనుకోండి, నేను లేను అన్నాడు ఈయన. దేవుణ్ణి జరిపోయినా మీకేసి వచ్చేలా చేస్తానులేండి అన్నట్ట. ఏమో నాకు నిద్ర పట్టలేదని పురుషోత్తముడు పడుకుని కృష్ణ గుండెకే లబ్బు డబ్బు అని కొట్టుకోకుండా జబ్బు జబ్బు అని కొట్టుకుంటోంది అని భయపడుతూ పడుకున్నట్ట. ఈలోపు మంత్రి గారు ఏం చేశారు, రాత్రికి రాత్రి భటుల్ని ధర్మకర్తని వెంట పెట్టుకుని తలుపు తీయండి, మన రాజుగారికి మనం ఉపకారం చేయాలన్నట్ట. వాళ్ళంతా మంత్రి ఏం చెబితే అది చేస్తారు. మళ్ళీ సీల్ తీయించి అందులో రాజుగారి పాటలు ఉంటాయి కదా, ఆ ఒక్క పుస్తకాన్ని పురుషోత్తముడి దగ్గర పెట్టి జయదేవుడి గీత గోవిందం పుస్తకం బయటికి తీయించి మళ్ళీ సీలు వేయించి తాళాలు వేయించి దీన్ని సముద్రంలో విసిరేశాడు మంత్రి గారు. అమ్మయ్య, ఇక మన రాజుగారికి ఢోకా లేదు, ఆయన విజయం పొందుతాడు, పాపం ఆయన ఈ రాత్రికి సుఖంగా నిద్రపోయేలా భగవంతుడా చెయ్యి అని మళ్ళీ దేవుడికి దండం పెట్టాడండి. జగన్నాథ, మేము నీ భక్తులం, తప్పనిసరి ఆపద్ధర్మంగా ఈ పని చేశాం, మేము నీ భక్తులు నీ ధర్మకర్తలం, నీకెంత అన్నం పెట్టట్లేదా, రోజు కుండలకు అన్నం మేమేగా పెడుతున్నాం, కాబట్టి కొంచెం మమ్మల్ని అనుగ్రహించే, తప్పుని క్షమించే అని దాసుని తప్పులు దండంతో సరి అని మొట్టికాయలు కూడా వేసుకుని ఇంటికి వచ్చి పడుకున్నాడు. పూర్వం అలా చేసేవారండి. దొంగలు ఏం చేసేవారంటే దేవుడికి కాస్త వాటా ఇచ్చేవారు. దేవుడి హుండీ కొట్టేసి నీ హుండీ కొట్టేసినప్పుడు ఆ కార్యక్రమం దిగ్విజయమయ్యి దొంగతనం పారి రాజభటులు పట్టుకోకుండా ఉంటే
నీ హుండీలోంచి కొట్టేసిన దాంట్లో ఒక ఉంగరం నీకు మళ్ళీ మర్నాడు హుండీలో వేస్తాం, ఈ ఉంగరం మళ్ళీ వచ్చే నెలలో మళ్ళీ పట్టుకుపోతాం. ఇలా తస్కరాణం పతయనమా అనుకుని ఆయనకే వాటా ఇచ్చేవారు. మా 5-6 దొంగలు అలా మొక్కుంటారటండి. నాకు చెప్పాడు దొంగడు, మేము గుళ్ళోకి వెళ్ళినప్పుడు గుళ్ళో హుండీ కొట్టేటప్పుడు అమ్మగారికి మొక్కుకుంటాం, ఈ హుండీ పట్టుకుపోవాలి, మమ్మల్ని ఎవరు పట్టుకోకూడదు, పట్టుకోకుండా ఉంటే ఇందులో ఉన్న డబ్బు నుంచి కొంత వాటా మళ్ళీ రేపు హుండీలో వేస్తాం. ఏం తెలివితేటలండి. అలా మంత్రి గారు ఆయనకు దండం పెట్టుకుని పడుకున్నాడు. పొద్దుటే సుప్రభాత సేవా సమయానికి కవిగారు, రాజుగారు, మంత్రి గారు అందరూ వచ్చారు. వచ్చి రాగానే తలుపులు తీశారు అర్చక స్వాములు, ధర్మకర్తలు. ముందు స్వామివారికి హారతి ఇచ్చారు. హారతి ఇచ్చాక ఇంకా సుప్రభాత సేవ చేయకుండానే అక్కడ ఎవరి పుస్తకం ఉందో చూడండి అన్నాడు రాజుగారు. చూడగానే అక్కడ పురుషోత్తమ కవి విరచిత గోవిందం, అదేదో కవిత్వం అని ఉంది పుస్తకం. వెంటనే రాజుగారు ఆనందంతో, కృష్ణ, జగన్నాథ, నా కవిత్వం మెచ్చుకున్నావా? ఈ జయదేవుడి కవిత్వం పనికిమాలిన కవిత్వం అని ఒప్పుకున్నావా స్వామి అని సాష్టాంగ నమస్కారం చేశాడు. జయదేవుడు ఒక్క క్షణం తెల్లబోయాడు. నా కవిత్వం కృష్ణుడు కూడా వింటాడని ఒక స్వామీజీ అన్నాడు. చివరికి నాకు కవిత్వం నచ్చలేదనమాట, సముద్రం పాలైందనమాట. పోన్లే స్వామి అని ఒక దండం పెట్టాట. ఇప్పుడు రాజుగారు, ఏది మంత్రి ఇలారా, నా పుస్తకం పైన కట్ట ఇప్పి సీలు తీసి లోపల ఉన్న మొదటి పాట అందరికీ వినిపించు, ఈ దెబ్బతో రాజ్యం అంతా నాగానమే మారుమాగిపోతుంది అన్నట్ట. అట్ట మీదేమో పురుషోత్తమ కవి విరచితం ఉంది. లోపల అట్ట తీయగానే మంత్రి గారు మామూలుగా చదివేశాడు, అక్కడ ఏముందో చూడకుండా. యది హరిస్మరణే సరసం మనో యది విలాస కళాసు కుతూహలం మధుర కోమల కాంత పదావళి శృణు సదా జయదేవ సరస్వతీ జయదేవ సరస్వతీ. నీ మనస్సు హరిస్మరణయందు లగ్నమై ఉంటే, నీకు హరిలీలలు వినాలనే కుతూహలం కలిగి ఉంటే, పరమ పవిత్రమైన మృదు మధురమైన కఠినత లేని మనోహరమైన పదములతో కూడిన జయదేవుని యొక్క పాటలు విను అనుంది. ఇంకా రాజుగారికి మతిపోయింది. లోపలన్నీ ఆయన పాటలే, రాధిక, కృష్ణ రాధిక, లేదా సావిరహే. పైనేమో అట్టేమో పురుషోత్తమ కవి విరచితం, లోపల పాటలన్నీ జయదేవుని పాటలు. ఇంకేముంది, పురుషోత్తముడు కుప్పకూలిపోయాడు. మంత్రి గారు తెల్లబోయాడు. అయితేనే పురుషోత్తముడు జ్ఞాని. వెంటనే కళ్ళు విప్పి కింద కూర్చుని వాళ్ళు లేచి, అట్ట మాత్రమే నాది, అట్ట లోపల పూర్తిగా జయదేవుని పాటలు ఉన్నాయి, అనగా జయదేవుని పాటలే నిజంగా పురుషోత్తముని చేత రచింపబడిన పాటలు అని నాకు అర్థమయ్యింది. నా పేరు పురుషోత్తముడు, కానీ అసలు పురుషోత్తముడు ఆ జగన్నాథుడు. ఆయనే ఈ కవిత్వం మెచ్చి ఓరిపిచ్చాడా, నువ్వు పురుషోత్తముడు అనుకుంటున్నావు, ఈ జయదేవుడే పురుషోత్తముడురా, అతను రచించిన పాటలంటే నేను రచించిన పాటలే అని అట్ట పైన పెట్టి కింద అతని పాటలు పెట్టాడు. ఇటువంటి మహాకవితోటి నేను పోటీ పడ్డవేంటి నా కర్మగాలి అని పశ్చాత్తాపంతో ఒక్కసారి కవిగారి కాళ్ళు గట్టిగా పట్టుకున్నట్ట. అదేమిటి మహారాజా, మీరు మహారాజులంటే నేను మహారాజును, నువ్వు కవిరాజువి. అందుకనే కవిరాజు అనే పదం అంత పూర్వం వాడలేదు జయదేవుడు. కేవలం ఈ మహారాజు గారు నువ్వు కవిరాజు అని అనగానే భణతి జయదేవ కవిరాజరాజే అని అప్పటి నుంచి రాసుకున్నట్టు ఆయన. ఈ పాటలో చిట్ట చివర కవిరాజరాజే అని ఎప్పుడు చేర్చుకున్నాడంటే పురుషోత్తమ కవి చెప్పాకే, ఆయన బిరుదు ఇచ్చాకే చేర్చుకున్నాడు. అంత పూర్వం బిరుదు ఆయన పెట్టుకోలేదు ఆయన. మంజుతర కుంజతల కేళి సదనే, మంజుతర కుంజతల కేళి సదనే, ఇహ విలస రతిరభస హసిత వదనే, నవభవన శోకదళ శయన సారే, ఏ
కదళ శయన సారే ఇహ విలస కుచ కలశ తరళహారే ప్రవిశ రాధే ప్రవిశ రాధే ప్రవిశ రాధే ప్రవిశ రాధే మాధవ సమీపమిహ కురుమురారే మాధవ సమీపమిహ కురుమురారే మంగళ శతాని ప్రవిశ రాధే ప్రవిశ రాధే మధురతర పిక నికర నినద ముఖరే మధురతర పిక నికర నినద ముఖరే ఇహ విలస దశన రుచి రుచిర శిఖరే ఇహ విలస దశన రుచి రుచిర శిఖరే విహిత పద్మావతీ సుఖ సమాజే ఏ విహిత పద్మావతీ సుఖ సమాజే భణతి జయదేవ కవిరాజరాజే భణతి జయదేవ కవిరాజరాజే ప్రవిశ రాధే ప్రవిశ రాధే ప్రవిశ రాధే ప్రవిశ రాధే. ఒక విధంగా పురుషోత్తముడు ఆయనకు బిరుదు ఇవ్వడంతో ఆయన కొన్ని పాటల్లో ఇక అక్కడి నుంచి దాదాపు ఒక 30 పాటల్లో మాత్రం కవిరాజరాజే అని రాసుకుంటాడు ఆయన. అంత పూర్వపాటుల్లో లేవు, ఈ తర్వాత ఎందుకు వచ్చిందని కొందరికి అనుమానం. ఆ మహారాజు చెప్పాడు, నేను మహారాజుని, ఆయన కవిరాజు. ఆయన కవిత్వం మెచ్చుకున్నాడు కృష్ణుడు. అది నిజమైన కవిత్వం, నాది పనికిమాలిన కవిత్వం, నాది దౌర్జన్యంతో ప్రచారం చేసుకున్నాను. ఆయన తన సౌజన్యంతో, భక్తి సౌజన్యంతో ప్రచారం చేసుకున్నాడు. అందుకే నా కట్ట పట్టుకెళ్ళి బంగాళాఖాతంలో కలిపాడు ఆయన. ఆయన కట్టని మనందరి కోసం అట్టే పెట్టాడు అని పొగిడి ఆయన చేతే ఆ కావ్యాన్ని భగవంతునికి అంకితం చేయించి అది మళ్ళీ భగవంతునికి అంకితం చేశాడు ఆయన. జయదేవుడు కూడా ఎవరికి అంకితం చేయలేదండో. పోతన గారు ఎలా అయితే తెలుగులో మన అదృష్టవశాత్తు రాముడికి అంకితం చేశాడో, జయదేవుడు కృష్ణుడికి మాత్రమే అంకితం చేశాడు. మహానుభావులైన కవులు అడ్డమైన వాడిని నువ్వు నా అల్లుడివి అనరు. నెత్తి మీద వెంట్రుకలేని తాగుబోతాండి లంచగొండిని నా అల్లుడివని వాడికి అంకితం ఇచ్చి, దౌర్భాగ్యుడికి అంకితం ఇచ్చి వాడు ఇచ్చిన డబ్బులు పుచ్చుకున్నవాడు ఒక్కడు బాగుపడ్డాడేమో చూడండి. అస్సలు పనికిమాలిన మానవులకు అంకితం ఇవ్వడం ఏంటి అసలు? అది నాకు ఎప్పుడూ నచ్చేది కాదు. నా జీవితంలో నేను రాసుకున్న పుస్తకాలన్నీ కూడా భగవంతునికి అంకితం ఇచ్చాను. భగవంతుడిని మా తల్లిదండ్రుల కింద భావించి అంకితం ఇచ్చాను. చూడండి కావాలంటే మానవ కథ ఎవరికి ఇవ్వలేదు. నేను రాసుకున్న నీలకంఠేశ్వర శతకం ఆ పరమాత్మునికి అంకితం చేశాను. సప్తశతి పరమాత్మునికి అంకితం చేశాను. హనుమన్ మహిమని 750 పద్యాల పుస్తకం రెడీ అయిపోయింది. అద్భుతమైన కావ్యం. మా నాన్నగారు ఒక 100 పద్యాలు రాశాక 101వ పద్యం రాస్తూ రాస్తూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోతూ నాతో ఒట్టి ఎంచుకున్నారు, మిగతా పద్యాలు పూర్తి చెయ్యి, ఈ హనుమన్ మహిమ పూర్తి చెయ్యని. అది నేను మా నాన్నగారి ఆ ఆశీస్సులతో ఆ మధ్యన పూర్తి చేశాను. అది కూడా తొందరలో పూర్తి అయిపోతుంది, పుస్తకం ప్రింట్ అవుతుంది. కాబట్టి ఎందుకు చెప్తానంటే, ఈ తుచ్చమైన డబ్బు కోసమో, తాత్కాలిక సుఖం కోసమో, కాస్త మద్యం కోసమో, ఇంకో దానికోసమో అడ్డమైన వాడికి అంకితం ఇస్తే కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమైపోతుంది. నరకానికి పోతాం. ఆ నరకానికి పోయి ఈ డబ్బు మనకి ఎందుకండి? ఎంతకాలం బతుకుతాడు? పోనీ ఒకవేళ కోట్లు వాడు ఇచ్చినవి పుచ్చుకుని ఎంతకాలం బతుకుతాడు ఎవడైనా? అందుకనే ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి పొరంబులు వాహనంబులు సొమ్ములు కొన్ని పుచ్చుకొని చొక్కి శరీరము వాసి కాలుచే సమ్మెట వ్రేటులం బడక సమ్మతితో హరికిచ్చి చెప్పే ఈ బొమ్మెర పోతరాజొకడు
భాగవతంబు జగద్ధితంబుగా అని ఎంతో భక్తితో చెప్పుకున్నాడు ఆయన. ఈ పనికిమాలిన మహారాజులకిచ్చి వాళ్ళు ఇచ్చిన సొమ్ములు, నగరాలు, అగ్రహారాలు ఇవన్నీ పుచ్చుకొని ఆ తర్వాత ఇక్కడ వ్యసనాల పాలై శరీరం విడిచిపెట్టాక నరకానికి పోతాం. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన సంపదలు అడుగుస్తే ఈ పాపానికి నరకానికి పోతాం. అక్కడ యముడు సమ్మెటలతో చితక్ కొడతాడు, ఇనప కర్రలతో కొట్టిస్తాడు, భయంకర శిక్షలు విధిస్తాడు. ఆ దరిద్రం నేను అనుభవించను, అందుకే నేను రాముడికి ఇచ్చానన్నాడు. హరికిచ్చి తద్వారా తరించాను. పైగా హరికి ఇవ్వడం జగద్హిత అంటది, లోకానికి హితం చేకూర్చడం కోసం నేను భగవంతునికి ఇచ్చానన్నాడు ఆయన. మహాత్ములు దేనికి లొంగరు. జయదేవుడు జగన్నాథునికి, పూరి జగన్నాథునికి అంకితం ఇచ్చాడు ఈ మొత్తం కావ్యమంతా. అందుకే జగన్నాథపురంలో ఈ కావ్యాన్ని మనం చెప్పుకుంటున్నాం, ఆ కవిని తలుచుకుంటున్నాం. ఆయన జగన్నాథుడిని భక్తితో సేవించాడనమాట. మధ్య మధ్యలో ఈ తన పేరుని కవిరాజరాజే అని కూడా రాసుకున్నాడు ఆ మహాత్ముడు. ఆ రాజు ఎంత ఆనందపడిపోయాడోనండి. జగన్నాథుడి సన్నిధానంలో రోజు ఒక్కొక్క పాట ఆయన చేత పాడించి పురాణం చెప్పించుకొని అసంఖ్యాకంగా దొళ్లదోపుగా కానుకలు ఇచ్చాడు. అంకితం ఇవ్వకుండా భగవంతుడి ప్రసాదం పొందాడు ఆయన. అంకితం ఇస్తే 10,000 రూపాయలు వచ్చేవి, 10,000 వచ్చేవి. కానీ రాజుగారు మెచ్చుకొని వద్దంటున్న వినిపించుకోకుండా కృష్ణుడు ఇచ్చాడు, తీసుకోకపోతే ఒట్టు. జగన్నాథుడు మీ కావ్యం ఇచ్చాడు, ఆ జగన్నాథుడు ఈ పురుషోత్తముడి ద్వారా మీకు ఇస్తున్నాడు, పుచ్చుకోండి అని ఇచ్చాడు కానుకలు. చాలా అద్భుతమైన కానుకలు ఇచ్చాడు. ఇక్కడితో అయిపోతే కథలాగా ఎన్ని మలుపులు తిరిగింది, ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడు జయదేవుడు, అవన్నీ మళ్ళీ మనం రేపటి రోజు కార్యక్రమంలో చెప్పుకుంటాం.